connect. Okay. ఓకే, చూడండి క్లాస్ ఎండ్లో స్క్రీన్ షేర్ చేద్దురులే. ఓకే, సో టుడే basically we will be discussing one more topic called event mesh. Okay, so this is the capability basically we CPI capabilities. So integration ఒకటే కాదు. సో ఇంటిగ్రేషన్తో పాటు ఎస్ఏపి వాడు ఫ్యూ మోర్ క్యాపబిలిటీస్ యాడ్ చేశాడు మనకి. సో దోస్ క్యాపబిలిటీస్ ఆర్ కాల్డ్ ఏపీఐ మేనేజ్మెంట్. ఓకే, సో ఏపీఐస్తో మనం ఎలా మేనేజ్ చేస్తాం, ఎలా కంట్రోల్ చేస్తాం, ఎలా క్రియేట్ చేస్తాం, ఏపీఐస్తో ఎలా డీల్ చేస్తాం అనేది మనం ఏపీఐ మేనేజ్మెంట్లో చూస్తాం. దీంతో పాటు మనకి ఇంటిగ్రేషన్ అడ్వైజర్ అనే ఒక క్యాపబిలిటీ. ఇంటిగ్రేషన్ అడ్వైజర్, so this is for B2B scenarios. Okay, so okay, these are the for B2B scenarios. దీంతో పాటు ఈవెంట్ మెష్ అండ్ దీంతో పాటు ఓపెన్ కనెక్టర్స్. ఓకే, దీస్ ఆర్ ద క్యాపబిలిటీస్. ఒక ఎస్ఏపి సిపిఐ క్యాపబిలిటీస్ ఏంటని అడిగితే విల్ నాట్ ఓన్లీ డూ ద ఇంటిగ్రేషన్. సో అది ఇంటిగ్రేషన్కే కాదు, దాంతోపాటు ఎడిషనల్గా బోనస్గా ఇంకో కొన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయి. అవి కావాలంటే మనం యూస్ చేసుకోవచ్చు విత్ విత్ ద ఎడిషనల్ ప్రైస్. ప్రతిదానికి ప్రైస్ ఉంటుందన్నమాట. మనం ఒకటి ఇంటిగ్రేషన్ సూట్ తీసుకుంటే దాంతోపాటు ఇవన్నీ ఫ్రీగా వస్తాయని అర్థం కాదు. వాట్ ఎవర్ వీ యూస్ ఇన్ సిపిఐ, సో దట్ ఈస్ ద కాస్ట్ అనమాట. సో వీ నీడ్ టు పే ఫర్ సమ్ ప్రైస్ టు దట్ వన్. అందుకే మనం సిపిఐని పే యాజ్ యూ గో మోడల్ అంటాం. సో బికాస్ మనం ఏదైతే యూస్ చేసుకుంటామో దాని వరకే పే చేస్తాం అనమాట. ఇంటిగ్రేషన్ ఏపీఐ మేనేజ్మెంట్. So far we have seen what is integration, what we can deal with the integration, what we can do with the integration, how to integrate SAP and non-SAP systems, and non-SAP to SAP, non-SAP to non-SAP, and all we have seen. So next, the one more capability is API management and integration advisors and event mesh and open connectors. Today we will see about event mesh. Okay, before event mesh, can anyone tell why we will use JMS? What is the use of JMS? What is the behavior of JMS? ఇంటర్వ్యూ క్వశ్చన్ లో జేఎంఎస్ ఎందుకు యూజ్ చేస్తాం, ఒకసారి జేఎంఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఏం చెప్తారు? Decouple the interfaces and retry mechanism. డీకపుల్, రీట్రై. అసలు డీకపుల్ ఎందుకు చేస్తాం? మీ వాయిస్ బ్రేక్ అయింది. నాట్ షూర్ ఇఫ్ ఇట్ ఇస్ మై నెట్వర్క్. డీకపుల్ ఎందుకు చేస్తాం, ఎందుకు చేయాలి అసలు మనం? అంటే ఏదైనా ఎర్రర్ వస్తే అది స్టోర్ చేసుకుంటాం ఫస్ట్ థింగ్ వన్ ఇంటర్ఫేస్ లో. నెక్స్ట్ ఇంటర్ఫేస్ లో దాన్ని కాల్ చేసుకొని పర్టికులర్ టార్గెట్ కి గ్యారంటీ. ఓకే, సో ఈ డీకపుల్ కానీ గ్యారంటీ డెలివరీ కానీ రీట్రై కానీ ఏ ఇంటర్ఫేసెస్ కి, ఏం కైండ్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ కి చేస్తాం? సింకా ఎసింకా? అసింక్రనస్. నో, ఇట్స్ సింక్రనస్. సింక్రనస్ అంటే ఏంటి? మనం ఒక రిక్వెస్ట్ పంపించి వాళ్ళ దగ్గర రెస్పాన్స్ వచ్చింది, బ్యాక్ పంపిస్తాం. కానీ మీరు డీకపుల్ చేసినప్పుడు ఏమన్నా ఫెయిల్ అయితే అది రెస్పాన్స్ మళ్ళీ బ్యాక్ వెళ్ళదన్నమాట. ఓకే, సో అసింక్రనస్ ఇంటర్ఫేసెస్ కి మనం జేఎంఎస్ యూజ్ చేస్తాం. సో బేసిక్గా జేఎంఎస్ ఒకటి రీట్రై మెకానిజంకి, రెండు గ్యారంటీ డెలివరీకి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫెయిల్యూర్ రీప్రాసెస్ చేయాలన్నా జేఎంఎస్ యూజ్ చేస్తాం. దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఈవెంట్ మెష్? ఓకే, సో ఈవెంట్ మెష్ బేసిక్గా let me show you.
ఈవెంట్ మెష్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? బేసిక్‌గా ఈ క్లాస్‌లో ఈవెంట్ మెష్ ఎందుకు సారీ సిపిఐకి ఈవెంట్ మెష్‌కి ఏంటి రిలేషన్? అసల ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? అండ్ వై విల్ గో ఫర్ ద ఈవెంట్ మెష్ అని చూస్తాం. బేసిక్‌గా ఈవెంట్ మెష్ అంటే ఇట్స్ ఎ ఫుల్లీ ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ అనమాట. జేఎంఎస్ ఎలా అయితే యూజ్ చేస్తున్నామో సేమ్ వే ఈవెంట్ మెష్ కూడా అనమాట. ఇట్స్ ఎన్ ఈవెంట్స్ మనకి ఈవెంట్స్ వస్తే ఆ ఈవెంట్స్‌ని ప్రాసెస్ చేస్తా ఉంటాం. సేమ్ వే జేఎంఎస్‌లో మనకి మెసేజెస్ ఎలా వస్తాయో ఈవెంట్ మెష్ నుంచి మనకి మెసేజెస్ దాన్ని మనం ఈవెంట్స్ అంటాం అనమాట. సో ఇట్ అలౌస్ టు కమ్యూనికేట్ వియా అసింక్రనస్ ఈవెంట్స్. సో ఈవెంట్ మెష్ అంటేనే అసింక్రనస్ అన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఫర్ సింక్రనస్. ఎప్పుడెప్పుడు ఈవెంట్ మెష్ ఏ కేసులో యూజ్ చేస్తాం? ఇఫ్ సమ్మన్ ఆస్క్ యూ, we will say whenever there is an asynchronous interfaces, if we want to guarantee delivery, then we'll go for the event mesh. సో డీకపుల్ ద సిస్టమ్స్. బేసిక్గా జేఎంఎస్ యూజ్ చేసుకొని మనం డీకపుల్ చేస్తాం. సో సేమ్ వే ఈవెంట్ మెష్ కూడా డీకపుల్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? రిసీవర్ తర్వాత టార్గెట్ ని మనం డీకపుల్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ జేఎంఎస్. కానీ ఈవెంట్ మెష్ ఏం చేస్తాం? ఏకంగా సిపిఐని తర్వాత సెండర్ సిస్టమ్ ని మనం డీకపుల్ చేస్తాం. సో లెట్ మీ షో యూ. సో జేఎంఎస్ యూజ్ చేస్తే మీకు సోర్స్ నుంచి జేఎంఎస్కి వెళ్తుంది. తర్వాత ఇంకో ఇంటర్ఫేస్ జేఎంఎస్ నుంచి పిక్ చేసుకుంటుంది. దీని నుంచి రిసీవర్కి వెళ్తుంది. సో దిస్ ఇస్ హౌ యూ డీకపుల్ ద ఇంటర్ఫేస్ ఇన్ సిపిఐ విత్ ద హెల్ప్ ఆఫ్ జేఎంఎస్. ఇక్కడ యాక్చువల్ రిసీవర్ ఉంటుంది. సో టోటల్గా 2 ఇంటర్ఫేసెస్ మీరు కన్స్ట్రక్ట్ చేస్తారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్ఫేస్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ ఇంటర్ఫేస్. సోర్స్ నుంచి జేఎంఎస్ వస్తుంది ఫస్ట్ ఇంటర్ఫేస్లో. డేటా అంతా క్యూలో స్టోర్ చేసుకుంటుంది. అదే క్యూ మనం సెకండ్ ఇంటర్ఫేస్లో యూస్ చేస్తాం. డేటాను పిక్ చేసుకుంటుంది, రిసీవర్కి వెళ్తుంది. సో ఎందుకు డీకపుల్ చేస్తాం? ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూ విత్ ద రిసీవర్, సో డేటా అనేది జేఎంఎస్లోనే ఉంటుంది. అంటిల్ అన్లెస్ ఇది సక్సెస్ఫుల్గా రిసీవ్ అయ్యే వరకు ఆ డేటా అనేది జేఎంఎస్లోనే ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే రిసీవర్ సిస్టమ్ అప్ అవుతుందో ఆటోమేటిక్గా డేటా అనేది పంపిస్తుంది. సో దెన్ వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఈవెంట్ మెష్? దేర్ ఈస్ ఎ సోర్స్ సిస్టమ్, there is a source system, there is a CPI, and there is a receiver system, and there is a CPI. సో సో ఫార్ మనకి డేటా అనేది సోర్స్ నుంచి వస్తుంది. సోర్స్ నుంచి సిపిఐకి వస్తుంది. సిపిఐ నుంచి మనం రిసీవర్కి పంపిస్తాం. దిస్ ఈస్ ద ఫ్లోస్ అనమాట. కావాలంటే దీన్ని జేఎంఎస్ యూస్ చేసుకొని డీకపుల్ చేసుకోవచ్చు. దెన్ వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఈవెంట్ మెష్? ఈవెంట్ మెష్ విల్ డీకపుల్ ద సోర్స్ అండ్ సిపిఐ ఇట్ సెల్ఫ్. ఓకే, వాళ్ళు డైరెక్ట్గా మనకి డేటా అనేది సిపిఐకి పంపకుండా వాళ్ళు ఈవెంట్ మెష్కి పంపిస్తారు అనమాట. ఓకే, సో ఈవెంట్ మెష్కి పంపిస్తారు. సో ఈవెంట్ మెష్ నుంచి మనం ఒక అడాప్టర్ యూస్ చేస్తాం. ఇట్ కుడ్ బి అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్ అడాప్టర్ ఆర్ ఏఎంక్యూపీ అడాప్టర్. ఈ 2 అడాప్టర్స్ యూస్ చేసుకొని ఈవెంట్ మెష్ నుంచి డేటాను మనం తెచ్చుకుంటాం అనమాట. సో ఇలా ఎందుకు డీకపుల్ చేయాలి? ఎందుకు అసలు ఈవెంట్ మెష్ యూస్ చేయాలి? సో బేసిక్గా సేమ్ జేఎంఎస్కి ఏదైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో సేమ్ ఈవెంట్ మెష్కి కూడా అదే ఎగ్జాంపుల్. సోర్స్ నుంచి డేటా అనేది ఈవెంట్ మెష్కి వస్తుంది. ఈవెంట్ మెష్ నుంచి సిపిఐకి వస్తుంది. సిపిఐ నుంచి రిసీవర్కి వెళ్తుంది. ఇక్కడ ఏం డీకపుల్ అయింది? మన ఇంటర్ఫేస్ డీకపుల్ అవ్వలేదు. మన కంప్లీట్ సిస్టమ్ తర్వాత సోర్స్ సిస్టమ్ డీకపుల్ అయింది విత్ ద హెల్ప్ ఆఫ్ జేఎంఎస్. There will be one more system involved in the middle between the source and receiver to send the data in the events in asynchronous way. రిసీవర్ అది పోస్ట్ అయిందా, ఐ మీన్ వాళ్ళు ఏమైనా రెస్పాన్స్ పంపించారు, దీనికి సంబంధం లేదు. దీని పని ఏంటి? డేటాను తీసుకుంటుంది. ఎప్పుడైతే ఒక ట్రిగర్స్ కానీ ఒక ఈవెంట్స్ కానీ ఒక డేటా కానీ చేంజెస్ అవుతాయో ఆటోమేటిక్గా ఆ డేటా అనేది ఈవెంట్ మెష్కి వస్తుంది. ఇక్కడ మనకి డేటాని పిక్ చేసుకుంటాం విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ అడాప్టర్స్. పిక్ చేసుకుని ఆ డేటా అనేది రిసీవర్కి పంపిస్తాం. సో సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ సినారియో. ఓకే, సో సోర్స్ నుంచి పిక్ చేసుకోకుండా నౌ ఈవెంట్ మెష్ ఈస్ అవర్ సోర్స్ సిస్టమ్. నార్మల్ ఇది యాక్చువల్ సోర్స్, కానీ వీటికి పంపిస్తే అవర్ సోర్స్ విల్ బికమ్ అన్ ఈవెంట్ మెష్. వీళ్ళతో మనకు సంబంధం లేదు ఇంకా. సో వీళ్ళు ఏం పంపిస్తున్నారు, వీళ్ళ సిస్టమ్ ఏంటి, కనెక్షన్ డీటెయిల్స్ ఏంటి మనకు అనవసరం. ఇంకా మనం కనెక్ట్ అవ్వాల్సింది ఈవెంట్ మెష్. దీంట్లో కొన్ని కనెక్షన్స్ ఉంటాయి, అవి మెయింటైన్ చేసుకుంటాం. ఆ కనెక్షన్లోకి ఆ ఈవెంట్స్లోకి ఆ క్యూస్లోకి డేటా పంపడం వీళ్ళ రెస్పాన్సిబిలిటీ. సిమిలర్ టు ఎస్ఎఫ్టిపి. ఎస్ఎఫ్టిపిలో ఏముంది? ఫోల్డర్లోకి వెళ్తారు, ఫైల్ చెక్ చేసుకుంటారు, ఫైల్ ఉంటే పిక్ చేసుకుంటారు, లేదంటే కామ్గా ఉంటారు. సేమ్ వే ఈవెంట్ మెష్ కూడా అంతే. సో క్యూలో డేటా ఉంటే పిక్ చేసుకుంటాం, లేదంటే కామ్గా ఉంటాం. కానీ ఆ డేటా పంపాల్సిన బాధ్యత కానీ
పంపాల్సిన రెస్పాన్సిబిలిటీ కానీ సోర్స్ టీమ్ ఉంటుంది అనమాట. వీళ్ళు పంపాలి మనకి. ఓకే, బేసిక్గా ఈవెంట్ మెష్ ఈస్ అన్ ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్. సో ఒక ఈవెంట్స్ ద్వారా డేటా అనేది వస్తుంది. సో ఏ కేసెస్లో ఈవెంట్ మెష్కి వెళ్తాం, అసింక్రనస్ ఇంటర్ఫేసెస్కి వెళ్తాం. సో వెన్ ఎవర్ యువర్ ఇంటర్ఫేస్ రిక్వైర్మెంట్ ఈస్ అసింక్రనస్, దట్ మీన్స్ సోర్స్ విల్ సెండ్ సమ్ రిక్వెస్ట్. సో సేమ్ రిక్వెస్ట్ యూనిట్ టు పోస్ట్ టు ద రిసీవర్, దట్స్ ఇట్. వాళ్ళకి రిసీవ్ అయ్యి ఏమైనా రెస్పాన్స్ పంపించారా, ఏమైనా రిటర్న్ ఏమైనా మెసేజ్ పంపించారా అనేది మనకు అనవసరం. ఈవెన్ దో దే సెండ్ సంథింగ్, వీ విల్ నాట్ పాస్ టు ద ఈవెంట్ మెష్. సో ఈవెంట్ మెష్కి వెళ్ళదన్నమాట, బికాస్ ఈవెంట్ మెష్ ఈజ్ అన్ అసింక్రనస్ ఇన్ నేచర్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ యూస్ కేస్, ఇఫ్ యూ వాంట్ టు డీకపుల్, ఎందుకు డీకపుల్ చేస్తాం బేసిక్గా? ఇక్కడ ఎందుకు డీకపుల్ చేసాం మనం? Store the data. In No? case No. any error in the source, I mean receiver. For guaranteed delivery. యా, సో స్టోర్ చేసుకోవాలంటే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యూ కెన్ యూస్ గ్రూవీ స్క్రిప్ట్, యూ కెన్ యూస్ డేటా స్టోర్, ఆర్ యూ కెన్ యూస్ ఎనీ అదర్ ఫంక్షన్స్ టు స్టోర్ ద డేటా. కానీ ఎందుకు డీకపుల్ చేయాల్సి వస్తుంది? డీకపుల్ చేయడం వల్ల యూజ్ ఏంటి? సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎర్రర్, సో ద డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ద క్యూస్. దట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. టు స్టోర్ ద డేటా అంటే వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్, బట్ ద ఆన్సర్ కూడా చాలా క్లియర్గా ఉండాలి. సో వై వీ విల్ డీకపుల్? If we decouple, the messages will flow through the JMS. In case of any error with the receiver system, the messages still sits in the JMS queue. Whenever the receiver system is up, upon the next retry interval, the message will process to the receiver. So this is the expected answer. This is the answer interviewer is expecting anamata. Simple single word lo try to avoid those answers. Give a perfect answer. సేమ్ వే ఇక్కడ జేఎంఎస్ ఎలా అయితే డీకపుల్ చేసి డేటా అనేది గ్యారంటీగా డెలివరీ చేస్తుందో, ఈవెంట్ మెష్ ఆల్సో ఇస్ ఏ గ్యారంటీ డెలివరీ. సో ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ద మెసేజెస్, సో ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మన సిపిఐ సిస్టమ్ డౌన్ అయింది, మనం పిక్ చేసుకోవట్లేదు, డేటా అనేది ఈవెంట్ మెష్లోనే ఉంటుంది. సో ఈవెంట్ మెష్ నుంచి మనకి డేటా వచ్చింది, ఇప్పుడు రిసీవర్ డౌన్ అయింది. సో రిసీవర్ డౌన్ అయితే మన దగ్గర ఫెయిల్ అవ్వాలి నార్మల్గా, కానీ ఫెయిల్ అవ్వదు. సో ఇక్కడ ఎప్పుడైతే మీకు డేటా ఫెయిల్ అవుతుందో రీట్రై ఆప్షన్లోకి వెళ్తుంది. సేమ్ వే ఇక్కడ కూడా ఈవెంట్ మెష్ నుంచి వచ్చినప్పుడు డేటా అనేది రీట్రై ఆప్షన్లోకి వెళ్తుంది, ఫెయిల్ అవ్వదు అనమాట. అంటే నేను ఇంకా మళ్ళీ రీట్రై చేయొచ్చు అని. సో బేసిక్గా ఏం చేస్తున్నాము ఇక్కడ, సో ఫుల్లీ మేనేజ్డ్ ఈవెంట్ డ్రివెన్ మెసేజింగ్ సర్వీస్ అనమాట. సో ఒక ఈవెంట్ డ్రివెన్ అంటే ఒక ఈవెంట్స్ ద్వారా పంపిస్తాం మెసేజెస్ మనం. ఎలా అప్లికేషన్స్ టు కమ్యూనికేట్ వియా అసింక్రనస్ ఈవెంట్స్. సో ఓన్లీ అసింక్రనస్ ఇంటర్ఫేసెస్కి. డీకపుల్ ద సిస్టమ్ ఫర్ స్కేలబిలిటీ ఫ్లెక్సిబిలిటీ అనమాట. అంటే మనం డీకపుల్ చేస్తే దాని గ్యారంటీ డెలివరీ కానీ, సో దాని తర్వాత రిసీవ్ అయ్యే పాసిబిలిటీస్ కానీ, ఇన్ కేస్ ఆఫ్ ఎర్రర్స్, సో ఇది హెల్ప్ అవుతుంది డీకపుల్ చేయడం వల్ల. వర్క్ అక్రాస్ ఎస్ఏపి అండ్ నాన్ ఎస్ఏపి సిస్టమ్. సో అది ఎస్ఏపి సిస్టమ్ అయినా నాన్ ఎస్ఏపి సిస్టమ్ అయినా ఈవెంట్ మెష్ యూస్ చేసుకోవచ్చు. సో అసలు ఎందుకు ఈవెంట్ మెష్లో మనం సిపిఐలో యూస్ చేస్తాం? సో మోస్ట్లీ, సో బేసిక్గా మన సిపిఐలో అన్ని ఇంటర్ఫేసెస్ మోస్ట్లీ సింక్రనస్ ఉంటాయి అనమాట. సో బై ట్రెడిషనల్ కొన్ని ఇంటర్ఫేసెస్ అన్ని మనకి సింక్రనస్ ఉంటాయి, దాంట్లో మనం యూజ్ చేయలేం. కానీ ఈవెంట్ మెష్ ఏం చేస్తుందంటే ఆ సింక్రనస్ ఇంటర్ఫేసెస్ కూడా మనకి అసింక్రనస్గా చేంజ్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఈవెంట్ మెష్. సో డేటా అనేది ఈవెంట్ మెష్కి పంపిస్తారు, ఈవెంట్ మెష్ నుంచి సిపిఐకి వెళ్తుంది అనమాట. సో అగైన్ ఇట్ రెడ్యూసెస్ ద లోడ్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెసేజెస్ పంపిస్తున్నారు. నార్మల్గా వాళ్ళు ఒక 10 మెసేజెస్లో వాళ్ళకి ఒక సీక్వెన్స్లో పంపిస్తున్నారు అనుకోండి, ఒక మెసేజ్ ఫెయిల్ అయింది, రిమైనింగ్ మెసేజెస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సోర్స్ సిస్టమ్ దగ్గర. సో అలాంటి కేసెస్లో వాళ్ళు ఈవెంట్ మెష్కి పంపిస్తే మనం ఒక ఈవెంట్ ఇంకో ఈవెంట్ ఇండిపెండెంట్ అనమాట. ప్లీజ్ గో అహెడ్. ఓకే, సో బేసిక్గా సెట్. యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ రవికుమార్? Please go to try to mute yourself. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఎస్ఏపి సిస్టంలో ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయింది. సో ఒక సేల్స్ ఆర్డర్ మన సిపిఐలోకి రావాలి అంటే, సో ఐడాక్ ద్వారా రావచ్చు, సో ఏపీఐ ద్వారా రావచ్చు, ఆర్ ఎల్స్ సోప్ ఏపీఐ ద్వారానే రావచ్చు. ఇలా ఎన్ని విధాలుగైనా రావచ్చు. కానీ ఎస్ఏపి సిస్టమ్ నుంచి కూడా ఈవెంట్ మెష్కి పంపిస్తారు. సో దీని అర్థం ఏంటి? సో ఇన్స్టెడ్ ఆఫ్ వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఎ చేంజ్,
ఆటోమేటిక్గా ఆ డేటా అనేది ట్రిగర్ అయిపోతుంది. సో ఇట్ విల్ నాట్ వెయిట్ ఫర్ జాబ్స్ టు రన్, ఇట్ విల్ నాట్ వెయిట్ సంథింగ్ టు రన్. ఇఫ్ యూ ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఆర్డర్ ఉంది, క్వాంటిటీ 20 ఉంది. సో ఆ క్వాంటిటీ 20ని మీరు 30 కింద చేంజ్ చేశారు, ఆటోమేటిక్గా ఒక ఈవెంట్ అనేది ట్రిగర్ అయిపోతుంది. ఈవెంట్ మెష్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తారు వాళ్ళు. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈవెంట్ అనేది ఈవెంట్ మెష్కి వస్తుందో అక్కడ నుంచి మనం కన్స్యూమ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుంది, సో ఎస్ఏపి నుంచి డైరెక్ట్గా సిపిఐకి రావాల్సిన ఒక సేల్స్ ఆర్డర్, సో మధ్యలో డీకపుల్ అయ్యి సేల్స్ ఆర్డర్ అనేది ఈవెంట్ మెష్కి వచ్చి ఈవెంట్ మెష్ నుంచి సిపిఐకి వచ్చింది అనమాట. దట్ మీన్స్ SAP system and CPI system is decoupled with the event mesh here. Okay. Okay. సో దీంట్లో బేసిక్గా మనం పబ్లిషర్స్ అండ్ కన్జ్యూమర్స్ ఉంటారు. అంటే పబ్లిష్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు అనమాట. సో ఇఫ్ యూ గో హియర్, ఇక్కడ పబ్లిష్ చేసేది ఎవరు, సోర్స్ సిస్టమ్ వాళ్ళు. ఇక్కడ కన్జ్యూమ్ చేసేది ఎవరు, సో హియర్ వీఆర్ ద కన్జ్యూమర్స్. అదే ఇన్ కేస్ ఈవెంట్ మెష్ రిసీవర్ సైడ్ ఉంటే, who is the publisher and who is the consumer here? CPI is the publisher. సో బేసిక్గా మనకి 2 ఉంటాయి అనమాట. ఈవెంట్ మెష్ ఈజ్ ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ talks in async way. ఓకే. సో దీంట్లో మనకి 2 కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి పబ్లిషర్, ఇంకోటి కన్స్యూమర్. పబ్లిష్ ద ఈవెంట్స్, కన్స్యూమ్ ద ఈవెంట్స్. ఓకే. సో బేసిక్గా ఈవెంట్ మెష్ అంటే మనకి ఎస్ఏపి ఈవెంట్ మెష్ ఉంటుంది, తర్వాత అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్ ఉంటుంది. బోత్ ఆర్ ప్రెటీ సేమ్, కానీ అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్ హ్యావ్ మోర్ ఆప్షన్స్ అనమాట. సో అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్కి ఈవెంట్ మెష్కి తేడా ఏంటంటే, సో ఎస్ఏపి ఐపీపీ వాడికి ఓన్ ఈవెంట్ మెష్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ అండ్ ఈవెంట్ మెష్, అంటే ఇన్బిల్ట్ టూల్. వేరే అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ థర్డ్ పార్టీ టూల్. దీన్ని మనం థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్, దీన్ని మనం సోలేస్ బ్రోకర్ అంటాం. ఈవెంట్ మెష్ ఈస్ నథింగ్ బట్ సిపిఐ అని బ్రోకర్ అంటాం. వేరే ఈవెంట్ మెష్ కూడా ఒక కైండ్ ఆఫ్ బ్రోకర్ అనమాట. బ్రోకర్ ఏంటంటే 2 systems కనెక్ట్ అయ్యేది, వేర్ ఈవెంట్ మెష్ ఈస్ కన్స్యూమింగ్ ద డేటా ఫ్రమ్ వన్ సిస్టమ్ అండ్ సెండింగ్ టు అదర్ సిస్టమ్, సిపిఐకి పంపిస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో బ్రోకర్. సో బేసిక్గా మనకి రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, we will be using Solace broker as an event broker. Solace broker, it is not an SAP property, SAP all property కాదు, but they have a partnership with the SAP. ఓకే. సో బేసిక్గా మీ ఇంటర్వ్యూస్లో మేము ఎవరైనా ఈవెంట్ మెష్ మీద వర్క్ చేశారా అంటే, ఎస్ ఐ వర్క్డ్ ఆన్, బట్ వీ హ్యావ్ వర్క్డ్ ఆన్ సోలేస్ బ్రోకర్ అని చెప్పాలి. సో ఎప్పుడైతే మీరు సోలేస్ బ్రోకర్ యూజ్ చేస్తారో, దట్ మీన్స్ యు ఆర్ యూజింగ్ అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్ కన్నా అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్ యూజ్ చేస్తున్నారు అని అర్థం. అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈవెంట్ మెష్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇన్బిల్ట్ ఎస్ఏపి సాఫ్ట్వేర్, వేరేస్ అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్ ఈస్ థర్డ్ పార్టీ సోలేస్ సాఫ్ట్వేర్. ఈవెంట్ మెష్లో ఏంటంటే మెమరీ చాలా తక్కువ ఉంటుంది. అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్లో యూ విల్ హ్యావ్ ఏ మోర్ మెమరీ అండ్ ఆల్సో ద పేలోడ్. మనం ఇక్కడ హ్యాండిల్ చేసేది, సో ఇట్ విల్ బి 1 MB పేలోడ్స్ హ్యాండిల్ చేసుకోవచ్చు, 1 MB పేలోడ్స్ హ్యాండిల్ చేసుకోవచ్చు, వేరేస్ ఇక్కడ అప్ టు 10 MB పేలోడ్ మనం హ్యాండిల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనం డేటా అనేది we can configure in the advanced event mesh and event mesh. Okay, so basically today we are going to see about event mesh. That to in event mesh we are seeing about the Solace broker. సో సోలేస్ బ్రోకర్ని మనం ఈవెంట్ మెష్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలేస్ బ్రోకర్ అనేది ఒక థర్డ్ పార్టీ, ఎస్ఏపి వాడిది కాదనమాట, ఒక థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్. బట్ ఇట్ హ్యాడ్ ఏ పార్ట్నర్షిప్ విత్ ఎస్ఏపి వాడితో పార్ట్నర్షిప్ ఉంది వీటికి. సో లెట్ మీ షో యూ
Solace login అనుకుంటండి. You will get to know the details. Let it download. సో బేసిక్గా సోలేస్ బ్రోకర్ అన్న ఈవెంట్ మెష్ అన్న ఒకటే అనమాట. సో ఒక రిక్వైర్మెంట్ తీసుకుందాం. సో సోర్స్ ఈస్ సెండింగ్ డేటా టు సిపిఐ అండ్ సిపిఐ నీడ్స్ టు సెండ్ డేటా టు ఈవెంట్ మెష్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం డైరెక్ట్ రిసీవర్కి పంపట్లేదు, మనం ఈవెంట్ మెష్కి పంపిస్తున్నాం. మన రిసీవర్ ఈవెంట్ మెష్, కానీ ఇక్కడ నుంచి వన్స్ వీ ప్లేస్ ద ఫైల్ ఇన్ ద ఈవెంట్ మెష్ యాక్చువల్ రిసీవర్ తీసుకుంటాడు అనమాట. ఓకే, ఇలా యాక్చువల్ రిసీవర్ పిక్ చేసుకుంటాడు. సో అలాగే సేమ్ వే వైస్ వర్సా. సో ఈవెంట్ మెష్ ఈస్ సెండింగ్ డేటా టు సిపిఐ అండ్ సిపిఐ నీడ్స్ టు ట్రిగర్ డేటా టు రిసీవర్. సో ఇక్కడ మనకి సోర్స్ ఎవరు, ఈవెంట్ మెష్ సోర్స్, కానీ దీనికి సోర్స్ ఎవరు, దేర్ విల్ బి అన్ యాక్చువల్ సెండర్. సో ఈవెంట్ మెష్ ఈజ్ నాట్ అన్ యాక్చువల్ సెండర్. సో యాక్చువల్ సెండర్ వేరే వాళ్ళు ఉంటారు. అక్కడ నుంచి మనకి ఈవెంట్ మెష్కి వచ్చి, ఈవెంట్ మెష్ నుంచి సిపిఐకి వచ్చి, సిపిఐ నుంచి డేటా అనేది మనం రిసీవర్కి పంపిస్తాం అనమాట. సో లెట్ us గో అండ్ సో ఫస్ట్ మీరు సోలేస్ క్లిక్ చేస్తే దిస్ ఇస్ ద వెబ్సైట్. అండ్ సైన్ అప్, work email, give your cp66@gmail.com. Fill your details here. Fill company, let's say IBM, phone number, role, select anything, password, any password, I agree. సో నౌ వీఆర్ క్రియేటింగ్ సిపిఐకి ఎలా అయితే మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసామో ఈవెంట్ మెష్ కూడా మనకి ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ విల్ బి వ్యాలిడ్ ఫర్ 30 days. సైన్ అప్. కానీ రియల్ టైంలో మనం ఇవేం చేయము, జస్ట్ ఏ క్యూ నుంచి మనం పిక్ చేసుకోవాలి, ఏ కనెక్షన్ చేసుకోవాలని మనకి పారామీటర్స్ ఇస్తారు తప్ప మనకి ఈవెంట్ మెష్ యాక్సెస్ ఉండదు. సో ఇన్ కేస్ సమ్మన్ ఆస్క్ యూ, సో నాకు యాక్సెస్ లేదు, దానికి సపరేట్ టీమ్ ఉంది, సో ఈవెంట్ మెష్ టీమ్ ఉంది, దే విల్ బి హ్యాండ్లింగ్ అని మీరు చెప్పొచ్చు అనమాట. సో ఈమెయిల్ వచ్చింది, లెట్ us వెరిఫై ఇట్. వెల్కమ్, క్లిక్ ఆన్ యాక్టివేట్. మనం ప్రాక్టీస్ పర్పస్ కోసం ఎస్ఎఫ్టిపి సినారియోస్ కానీ తర్వాత ఈమెయిల్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నామో ఇది కూడా ఈవెంట్ మెష్కి ఒక ట్రయల్ అకౌంట్ లాగా. cp66@gmail.com and the password and sign in. ఓకే, ఇదంతా మనం చెయ్యం రియల్ టైంలో. సో దేర్ విల్ బి సెపరేట్ టీమ్ హ్యాండ్లింగ్ దిస్ వన్. సో క్లోజ్. What happened? Let me log in again. ఓకే, సో ఇది వెల్కమ్ టు సోలేస్ క్లబ్. బేసిక్గా ఇక్కడ మనం ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ అండ్ పబ్ సబ్ అనమాట, అంటే పబ్లిష్ చేసుకోవడానికి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. సో ఇక్కడ చూస్తే ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్. ఓకే, సో దిస్ ఈవెంట్ మెష్ ఈజ్ అండ్ ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ మనం డిజైన్ చేసుకోవచ్చు ఈవెంట్స్, తర్వాత మనం మేనేజ్ చేసుకోవచ్చు ఎవరెవరికి డేటా వెళ్ళాలి, ఏ సిస్టమ్కి డేటా వెళ్ళాలి అని. సో ఇఫ్ యూ కమ్ టు హోమ్, ఇక్కడ మీకు క్లస్టర్ మేనేజర్ అని ఉంటుంది. సో వీ నీడ్ టు క్రియేట్ వన్ సర్వీస్, మనకు ఈవెంట్ మెష్లో సర్వీస్ కావాలి కాబట్టి వీ నీడ్ టు క్రియేట్ ఏ సర్వీస్. దానికోసం మీరు క్లస్టర్ మేనేజర్కి వెళ్ళాలి. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద క్లస్టర్ మేనేజర్, okay, so we don't have any service now, we need to create a service. Click on the service and click on SAP underscore, మీకు నచ్చిన నేమ్ అండర్స్కోర్ CPI underscore ఈవెంట్ మెష్. మన సిపిఐకి ఒక ఈవెంట్ మెష్ కావాలి కాబట్టి మనం ఒక సర్వీస్ నేమ్, ఒక సర్వీస్ని క్రియేట్ చేస్తున్నాం. సో దెన్ అగైన్ వీ నీడ్ టు
click on, we need to select one cloud. Okay, so ఎప్పుడైనా ఏ క్లౌడ్ అప్లికేషన్ అయినా, దట్ కుడ్ బి సిపిఐ, దట్ కుడ్ బి సోలేస్, దట్ కుడ్ బి ఎస్ఎఫ్టిపి. సో మీరు సిపిఐని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీరు రీజన్ సెలెక్ట్ చేసుకున్నారు, అలాగే ఎస్ఎఫ్టిపి ట్రయల్ అకౌంట్ చేసినప్పుడు రీజన్ సెలెక్ట్ చేసుకున్నారు. నౌ యూ ఆర్ డూయింగ్ ఎ ట్రయల్ అకౌంట్ ఫర్ కన్సోల్ ఆఫ్ సోలేస్కి కూడా మీరు ట్రయల్ అకౌంట్ చేసుకున్నారు. అగైన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఏ రీజన్. సో ఏ క్లౌడ్ అప్లికేషన్ అయినా ఒక రీజన్ ఉంటుంది అనమాట. సో దట్ రీజన్ డేటాబేస్ స్టోరేజ్ ఉంటుంది కాబట్టి యూ నీడ్ టు కనెక్ట్ టు దట్ storage అనమాట. Not only this one, any cloud application. From here you can select whatever you want. So let us see if we have any Asia one. So that latency అనేది చాలా తక్కువ ఉంటుంది. If you see we have an Asia Pacific Mumbai, select this one and create a service. రియల్ టైంలో ఇవి మనం ఏం చేయం, ఎవ్రీథింగ్ విల్ హ్యాండిల్ బై ద సపరేట్. మనకి ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోవడం కోసం మీరు వేరే ప్రాక్టీస్ పెట్టించినా ఇవి మోస్ట్లీ ఇవి ఇన్ఫార్మ్ చేయరు అనమాట. ఇదంతా ఎడిషనల్ సెటప్ ఎందుకు లేదు తలనొప్పి అని చేయరు. బట్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈవెంట్ మెష్ని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు కాబట్టి ఐఎమ్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో ట్రై టు క్రియేట్ అన్ అకౌంట్ అండ్ ఎక్స్ప్లోర్ వాట్ ఈస్ అవైలబుల్ ఇన్ ది ఈవెంట్ మెష్. ఓకే, క్లియర్గా చెప్పండి. ఇంటర్వ్యూస్ అడిగినప్పుడు ఎస్ వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ విత్ ద సోలేస్ బ్రోకర్ విచ్ ఇస్ అన్ అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇదంతా యాక్టివేట్ అయ్యాక అప్పుడు మనం క్లస్టర్ మేనేజర్లో మన ఈవెంట్ మెష్కి ఒక సర్వీస్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో దెన్ వీ కెన్ స్టార్ట్ యూజింగ్. సో మీన్ వైల్ లెట్ us టేక్ ద రిక్వైర్మెంట్. మీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, మీకు ఆల్రెడీ ఈవెంట్ మెష్ సెటప్ ఉంది, ఈవెంట్ మెష్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు బేసిస్ వాళ్ళు. సో ఇదంతా బేసిస్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు ఈవెంట్ మెష్ సెటప్ ఏంటి అనేది. సో బేసిక్గా ఈవెంట్ మెష్లో మనకి టూ ఉంటాయి అనమాట. ఒకటి క్యూస్ అండ్ టాపిక్స్. సో క్యూస్కి పంపాలా డేటా, టాపిక్స్ పంపాలా, అలాగే క్యూస్ నుంచి తెచ్చుకోవాలా, టాపిక్స్ నుంచి తెచ్చుకోవాలా. సో ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ద డేటా టు ద మల్టిపుల్ రిసీవర్స్, then we'll go with the queues. If you want to send the data to the single receiver, then we will go with the topic. Okay, బేసిక్గా క్యూలో మల్టిపుల్ టాపిక్స్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం టాపిక్ యూస్ చేస్తామో ఇట్ విల్ బి యూజింగ్ ఏ సింగిల్ రిసీవర్. అంటే ఒక క్యూ ఎంతమంది అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఆ పర్టికులర్ క్యూలో ఈ పర్టికులర్ టాపిక్స్ ఉంటాయి. ఎప్పుడైతే క్యూ యూస్ చేసుకుంటున్నారో దే కెన్ హ్యావ్ మల్టిపుల్ రిసీవర్స్, ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. కానీ టాపిక్ మనం సెండ్ చేయాలన్నా, టాపిక్ నుంచి తెచ్చుకోవాలన్నా ఆల్వేస్ ఇట్ విల్ బి ద సింగిల్. సో దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్, క్యూస్ అండ్ టాపిక్స్. సో ఆల్వేస్ యూ కెన్ సే క్యూస్. ఓకే, ఇప్పుడు మనం క్యూసే యూస్ చేస్తాం. బట్ టాపిక్స్ ఏంటంటే పర్టికులర్ రిసీవర్కి పంపాలి, ఓన్లీ ఆ సిస్టమ్కే పంపాలి అనుకున్నప్పుడు టాపిక్స్ అనమాట. ఇట్స్ ఎ డెడికేటెడ్ ఎండ్ పాయింట్, ఆ పర్టికులర్ సిస్టమ్కి యూస్ అయ్యే డెడికేటెడ్ ఎండ్ పాయింట్ అనమాట. సో ఇలా మనకి క్యూస్ అండ్ టాపిక్స్ ఉంటాయి. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ తీసుకుంటే సోర్స్ ఈజ్ సెండింగ్ purchase order details and CPA needs to send to event mesh. ఇలా మనకు రిక్వైర్మెంట్ ఇచ్చారు. సో మీకు ఈవెంట్ మెష్ అంటే ఏంటో తెలియదు, ఈవెంట్ మెష్ సెటప్ తెలియదు, సో నథింగ్ మీకు అసలు ఏం తెలియదు. కానీ మీరు అడగాల్సింది ఏంటి అంటే ఈవెంట్ మెష్ యొక్క కనెక్షన్ డీటెయిల్స్. ఓకే, సో దీనికోసం మీరు ఏఎంక్యూప్ అడాప్టర్ అని యూస్ చేయొచ్చు, లేదంటే అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్ అడాప్టర్ ఉంటుంది, ఆ అడాప్టర్ అనే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో కావాల్సింది కనెక్షన్ డీటెయిల్స్ విచ్ ఇస్ అండ్ అగైన్ పోస్ట్ నేమ్, పోర్ట్ నేమ్, authentication, అగైన్ క్యూ ఆర్ టాపిక్, క్యూకి పంపాలా టాపిక్ పంపాలా, దేనికి పంపాలో ఆ డీటెయిల్స్ మనం అడగాలన్నమాట. సో ఇంతకు మించి మనం ఏం అడగం, ఈ డీటెయిల్స్ మనకు అవసరం అవుతుంది సిపిఐలో. రిమైనింగ్ ఆ సెటప్ ఎలా చేస్తున్నారు, క్లస్టర్ మేనేజర్ అంటే ఏంటి, సర్వీస్ ఎలా క్రియేట్ చేస్తున్నారు, క్యూస్ ఎలా క్రియేట్ చేస్తున్నారు, టాపిక్స్ ఎలా క్రియేట్ చేస్తున్నారు మనకు సంబంధం లేదు. అవర్ జాబ్ ఇస్ టు సెండ్ ద డేటా టు ద ఈవెంట్ మెష్. ఒక ఈవెంట్ మెష్కి మనం పంపాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి, సో యూనిట్ టు ఆస్క్ వాట్ ఈస్ ద హోస్ట్ నేమ్, వాట్ ఈస్ ద పోర్ట్ నేమ్, అథెంటికేషన్ అండ్ క్యూ టాపిక్. సో సోర్స్ ఈస్ సెండింగ్ సమ్ పర్చేస్ ఆర్డర్ డీటెయిల్స్. ఓకే, ఒక పర్చేస్ ఆర్డర్ డీటెయిల్స్ మనకు పంపిస్తున్నారు. ఈ పర్చేస్ ఆర్డర్ డీటెయిల్స్ మనం ఈవెంట్ మెష్కి పంపాలి. సో పంపించేటప్పుడు ఈవెంట్ మెష్కి పంపించేటప్పుడు అసలు ఎందుకు ఈవెంట్ మెష్కి పంపిస్తున్నాం, సో ఈవెంట్ మెష్ నుంచి మళ్ళీ వేరే వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటారు ఇన్ ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ అనమాట. ఓకే,
సో ఇలా మనం పంపాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం go and create an interface design. Is this complete? ఓకే. సో ఇక్కడ చూస్తే SAP CPI ఈవెంట్ మెష్ మీద ఒక క్లస్టర్ సర్వీస్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు AMQP కనెక్షన్స్ 0, దేర్ ఆర్ నో యాక్టివ్ కనెక్షన్స్, అంటే ఈ సర్వీస్ కి ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు, అండ్ దేర్ ఆర్ నో ఎండ్ పాయింట్స్, అండ్ దేర్ ఆర్ నో కన్స్యూమర్స్, దేర్ ఆర్ నో క్యూస్, అండ్ దేర్ ఆర్ నో టాపిక్స్, నథింగ్. సో అండ్ హియర్ ఇఫ్ యూ సీ ద స్టేటస్ ఈస్ రన్నింగ్, స్టేటస్ బాగానే రన్ అవుతుంది, అండ్ దిస్ ఈస్ మై ఈమెయిల్ ఐడి. ఐఎమ్ ద క్రియేటర్ ఫర్ దిస్ వన్. నేను క్రియేట్ చేశా కాబట్టి నా ఈమెయిల్ ఐడి చూపిస్తుంది, ఎప్పుడు క్రియేట్ అయింది దాని టైము, అలాగే దీని యొక్క డీటెయిల్స్ అన్నమాట. ఓకే. సో పోస్ట్ నేము, ద క్లస్టర్ నేము, పాస్వర్డ్, తర్వాత విపిఎన్ నేము, ఇవన్నీ ఈ సర్వీస్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ కాన్ఫిగర్ ద క్యూస్ అండ్ టాపిక్స్, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ క్యూస్ అండ్ టాపిక్స్, మీరు ఇక్కడ కనెక్షన్లోకి కానీ మేనేజర్లోకి వెళ్తే యూ విల్ హ్యావ్ మల్టిపుల్ డీటెయిల్స్. సో ఇప్పుడు కనెక్షన్లోకి వెళ్తే ఇక్కడ మీరు లాంగ్వేజ్ బదులు ప్రోటోకాల్ సెలెక్ట్ చేసుకోండి. ప్రోటోకాల్ మీద సోలేస్ మెసేజింగ్ అని ఉంటుంది. ఓకే. సో దీస్ ఆర్ ద ప్రోటోకాల్స్ వీ కెన్ సెలెక్ట్. సో ఇప్పుడు మనం నార్మల్గా అడ్వాన్స్ ఈవెంట్ మెష్కి మనం యూజ్ చేసే ప్రోటోకాల్ వచ్చేసరికి సోలేస్ మెసేజింగ్. ఓకే. దాన్ని మనం సోలేస్ మెసేజ్ ఫార్మాట్ అంటాం, SMF అంటాం. సోలేస్ ఇక్కడ చూస్తే స్టార్ట్ మెసేజింగ్ విత్ ద సోలేస్ బ్రోకర్ SMF ఫార్మాట్తో మనం కనెక్ట్ అవ్వాలంటే సో దీస్ ఆర్ ద ఏపీఎస్. అలాగే AMQPతో కనెక్ట్ అవ్వాలంటే దీస్ ఆర్ ద ఏపీఐస్, దీస్ ఆర్ ద ప్రోటోకాల్స్. అలాగే MQTTతో కనెక్ట్ అవ్వాలంటే దీస్ ఆర్ ద ప్రోటోకాల్స్. సో మనం మోస్ట్లీ కనెక్ట్ అయ్యేది ఏదర్ AMQP ఆర్ SMF, విచ్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్, SMF అనమాట. సో క్లిక్ ఆన్ దిస్ వన్. ద ఫస్ట్ థింగ్ సోలేస్ జావా API గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ చూస్తే సో కనెక్ట్ టు ద సర్వీస్. ఓకే. సో క్లిక్ ఆన్ దిస్ వన్. ఇది మన యొక్క డీటెయిల్స్. సో గెట్ API, ఇక్కడ కనెక్ట్ టు సర్వీస్ అని ఉంది కదా, కనెక్ట్ టు సర్వీస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి అనమాట. సో జస్ట్ కాపీ దిస్ వన్ అండ్ పేస్ట్ దిస్ వన్. సో దీంట్లో ఇఫ్ యూ సీ పోస్ట్ నేమ్, VPN నేమ్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అన్నీ ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ థింగ్ దిస్ ఈస్ ద హోస్ట్ నేమ్. సో దీంట్లో దిస్ ఈస్ ద పోర్ట్. ఈ డీటెయిల్స్ అన్ని మనకి డైరెక్ట్ ఇచ్చేస్తారు. సో దిస్ ఈస్ ద పోర్ట్ అండ్ దిస్ ఈస్ ద VPN నేమ్ and this is the username and this is the password. అంటే మన సిపిఐ నుంచి ఈవెంట్ మెష్ కనెక్ట్ అవ్వాలంటే ఈ డీటెయిల్స్ మనకు కావాలి. సో డైరెక్ట్గా రేపు మీకు ఈ డీటెయిల్స్ ఇచ్చి కనెక్ట్ అవ్వమంటారు, ఈవెంట్ మెష్ యాక్సెస్ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే దానికంటూ సపరేట్ టీం ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ ఇచ్చి మనం కనెక్ట్ చేసుకోమంటారు. అసలు ఈ కనెక్ట్ అవుతుందా లేదా అని ఇది మనం చెక్ చేద్దాం. అసలు దీనికి కనెక్ట్ అవుతుందా, దీనికంటూ మనకి ఏమన్నా ఉన్నాయా. ఇఫ్ యూ గో టు ద మానిటరింగ్, లెట్ మీ డూప్లికేట్. So connectivity test, AMQP, go to AMQP and this is the username and this is the port. Let us select this one. AMQP port will always be 567. ఇక్కడ మనం అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్ పోర్ట్ వచ్చేసరికి 5543. సో ఇక్కడ చూస్తే సక్సెస్ఫుల్ గా కనెక్ట్ అవుతున్నాం, అంటే దేర్ ఈస్ ఏ కనెక్టివిటీ బిట్వీన్ సోలేస్ అండ్ సిపిఐ, ఈజీగా కనెక్ట్ అవుతున్నాం అనమాట. దెన్ వీ కెన్ స్టార్ట్ బిల్డింగ్ అవర్ ఇంటర్ఫేసెస్. సో ఇప్పుడు గో టు హియర్ బ్యాక్. సో మనం డీటెయిల్స్ వచ్చాయి, ఈ డీటెయిల్స్ కాపీ చేసుకున్నాం. దెన్ మీరు ఇప్పుడు ఇక్కడ పక్కనే ఓపెన్ బ్రోకర్ మేనేజర్ అని ఉంటుంది. సో వన్స్ మీరు సర్వీసెస్లో క్రియేట్ చేసుకున్న తర్వాత సో మీకు ఇన్ డీటెయిల్స్ చూపిస్తుంది, ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి, ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఎంతమంది క్యూస్ని కన్జ్యూమ్ చేసుకున్నారు, ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉన్నాయి, సో స్టోరేజ్ ఎంత ఉంది, ఎన్ని మెసేజెస్ వచ్చాయి, ఎవ్రీథింగ్. సిపిఐలో ఎలా అయితే చూస్తున్నారో ఈవెంట్ మెష్లో కూడా అలానే చూస్తారు. సో ఇట్స్ ఎడిషనల్ టాపిక్, మీరు నేర్చుకుంటే బెటర్.
ఎందుకంటే అందరూ అడగకపోవచ్చు, బట్ ఇట్స్ అన్ అడిషనల్ బోనస్ అనమాట. సో ఇఫ్ యూ లెర్న్ దిస్ వన్, యూ విల్ హ్యావ్ సమ్ హై ఛాన్సెస్ ఆఫ్ స్టాండ్ అవుట్ ఫ్రమ్ ద బంచ్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడ ఈ ఓపెన్ బ్రోకర్ మీద క్లిక్ చేస్తే, ఓపెన్ బ్రోకర్ మేనేజర్ మీద క్లిక్ చేస్తే, సో ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. సో అసలు ఏంటి, అసలు ఈవెంట్ మెష్లో ఏమున్నాయి. సో ఇక్కడ చూస్తే యూ హ్యావ్ అన్ క్యూస్. సో టోటల్గా మనకి ఎంత కాన్ఫిగర్ కోట ఉంది అంటే, ఈ ఈవెంట్ మెష్కి అంటే మన సర్వీస్కి టోటల్ 25,000 MB ఉంది. సో దెన్ ఎన్ని క్యూస్ కాన్ఫిగర్ అయ్యి ఉన్నాయి, ఎంత లిమిట్ ఉంది, ఎంతమంది కన్జ్యూమ్ చేసుకుంటున్నారు, ఎంతమంది కన్జ్యూమ్ చేసుకోవచ్చు, వాట్ ఈస్ ద లిమిట్ అండ్ ఎవ్రీథింగ్ యూ విల్ సీ హియర్. ఇక్కడ మీరు క్యూస్ అనే ఆప్షన్ ఉంటుంది. గో టు క్యూస్. ఇక్కడ చూస్తే దేర్ ఆర్ నో క్యూస్ కాన్ఫిగర్డ్. సో let us go to try and create an queue. Purchase order underscore info. పర్చేజ్ ఆర్డర్ అండర్ స్కోర్ ఇన్ఫో అనే ఒక క్యూ అనేది క్రియేట్ చేశారు. క్యూ క్రియేట్ చేసేటప్పుడు ఇట్ విల్ ఆస్క్, ఓకే మీకు ఎంత సైజ్ కావాలి క్యూకి. దాని తర్వాత సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఎక్స్క్లూజివ్ నాన్ ఎక్స్క్లూజివ్. ఎప్పుడైతే ఎక్స్క్లూజివ్ పెడతామో, మనం పెట్టిన మెసేజెస్, మనం ప్లేస్ చేసిన మెసేజెస్ ఈ క్యూ నుంచి ఎవరైనా కన్జ్యూమ్ చేసుకోవాలంటే దేర్ విల్ బి ఓన్లీ సింగిల్ రిసీవర్. మల్టిపుల్ సబ్స్క్రైబర్స్ కానీ ఉండరు, మల్టిపుల్ కన్జ్యూమర్స్ ఉండరు, ఓన్లీ సింగిల్ కన్జ్యూమర్ ఉంటారు. బికాస్ దిస్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ క్యూ. వేరస్ నాన్ ఎక్స్క్లూజివ్ అంటే మల్టిపుల్ కన్జ్యూమర్స్ కెన్ కన్జ్యూమ్ దిస్ క్యూ అనమాట. మల్టిపుల్ పర్సన్స్ కెన్ యూస్ దిస్ క్యూ. సో let it be, we will keep as an exclusive and apply it. Now we have created a queue. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి, సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది, ఆ డేటా సిపిఐలోకి వస్తుంది, సిపిఐలోకి వచ్చాక ఆ డేటాని మనం సోలేస్ అనే ఈవెంట్ మెష్లో ప్లేస్ చేయాలి. సో ఈవెంట్ మెష్లో మళ్ళీ ఎక్కడ ప్లేస్ చేయాలి, క్యూలో ప్లేస్ చేయాలి. అగైన్ ఆ క్యూ ఏంటి, పర్చేజ్ ఆర్డర్ అండర్ స్కోర్ ఇన్ఫో. ఈ డీటెయిల్స్ మీకు వస్తాయి. సో ఇప్పుడు మనం ఒక క్యూని క్రియేట్ చేసుకున్నాం. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ దిస్ ఈస్ అవర్ క్యూ. ఈ క్యూలో డేటాని మనం ప్లేస్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ యాజ్ ఎన్ సిపిఐ కన్సల్టెంట్, యాజ్ ఎ సిపిఐ డెవలపర్, యూ నీడ్ ఆల్ దీస్ డీటెయిల్స్ అనమాట. సో లెట్ us go and build an scenario. Edit, add, integration iflow, event mesh, receiver, add and open in editor. సో edit, సో సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ HTTPS అడాప్టర్. ఈ డేటా అనేది మనకి ఒక ఈవెంట్ మెష్కి పంపాలి. సో ఈవెంట్ మెష్కి పంపాలి అంటే మనం యూజ్ చేయాల్సిన అడాప్టర్ అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్ అడాప్టర్ ఆర్ AMQP అడాప్టర్. సో ఫస్ట్ విల్ సి అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్ అడాప్టర్. సో ఇంపోర్ట్ చేసుకుంటుంది, అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్ డిస్కవర్ సెక్షన్లో ఉంటుంది, ఆటోమేటిక్గా అది ఇంపోర్ట్ చేసుకుంటుంది డిజైన్ సెక్షన్లోకి. సో ఇట్ హ్యావ్ ఇంపోర్టెడ్. సో ఇక్కడికి వెళ్తే సో ఇట్ ఈస్ ఆస్కింగ్ హోస్ట్ నేమ్, మెసేజ్ VPN డీటెయిల్స్, యూజర్ నేమ్ అండ్ అథెంటికేషన్. సో ఈ డీటెయిల్స్ మనకు కావాలి. అలాగే ప్రాసెసింగ్. సో ఇక్కడ చూస్తే యూ కెన్ కాన్ఫిగర్ ఎవరికి పంపాలి, టాపిక్కి పంపాలా, క్యూకి పంపాలా. సో అవర్ రిక్వైర్మెంట్ ఈస్ టు సెండ్ టు ద క్యూ. క్యూని సెలెక్ట్ చేసుకుంటే ఆ పర్టికులర్ క్యూ ఇస్తాం. సో ఈ డీటెయిల్స్ మనకి వస్తే చాలన్నమాట, వీ కెన్ డెవలప్ అవర్ ఇంటర్ఫేస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్, వాట్ ఈస్ ద హోస్ట్, దిస్ ఈస్ ద హోస్ట్, and message VPN, this is the VPN, and this is the username. Here it is. Let us copy this everything. This is the host లో ఉన్న ప్రతిదీ కాపీ చేసుకొని give as is in the host message VPN అంటే VPN నేమ్ ఉంటుంది మీకు ఇక్కడ. సో VPN నేమ్ ఉంటుంది, అలాగే బేసిక్ యూజర్ నేమ్ ఉంటుంది. సో దట్ విల్ యాక్ట్ యాజ్ అగైన్ యూజర్ నేమ్. ఇక్కడ మళ్ళీ అథెంటికేషన్ ఉండాలి. సో go to your security material and import the username and password. Security material, create username, event mesh, and what is the user,
this is the user, and this is the password. Deploy it, and this is the security material we have created. Go here. సో ఒక సోర్స్ నుంచి మనకి డేటా వస్తుంది, దాన్ని మనం ఈవెంట్ మెష్కి పంపాలి. ఒక ఈవెంట్ మెష్కి పంపాలి అంటే మనం యూజ్ చేసేది సోలేస్ బ్రోకర్ కాబట్టి మనం యూజ్ చేయాల్సింది అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్. సోలేస్ బ్రోకర్ అంటేనే అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్ అనమాట. సో ఒక అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్కి మనం డేటా పంపాలి అంటే సో హోస్ట్ నేమ్ ఉంటుంది, తర్వాత విపిఎన్ ఉంటుంది, యూజర్ నేమ్ ఉంటుంది, దెన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మెటీరియల్ ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా నాకు యాక్సెస్ లేదు, బట్ ఐ డిడ్ సమ్ పిఓసిస్, నాకు ట్రయల్ యాక్సెస్ ఇచ్చారు. ఐ డిడ్ సమ్ పిఓసిస్. I know how to create an manager services. I know how to create a queues. I know how to configure the topics. I know how to configure the size. I know how to make an exclusive and non-exclusive. అన్ని డీటెయిల్స్ చెప్తే ఈవెంట్ మెష్ తెలుసు అనుకుంటారు అనమాట. కానీ రియల్ టైంలో దేర్ విల్ బి సెపరేట్ టీమ్ టు కాన్ఫిగర్ ఆల్ దీస్ డీటెయిల్స్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఈవెంట్ మెష్కి పంపిస్తున్నాం. సో ఇంకొక కాన్ఫిగరేషన్ ఏంటంటే ఇఫ్ యూ గో టు ద కనెక్షన్ డీటెయిల్స్ ఇచ్చాం, ఇఫ్ యూ గో టు ద ప్రాసెసింగ్, మీరు ప్రాసెసింగ్కి వెళ్తే ఇక్కడ డెస్టినేషన్ అడుగుతుంది. సో ఏ క్యూకి ఓకే కనెక్షన్ ఇచ్చో బాగానే ఉంది, వర్క్ అవుతుంది, కనెక్ట్ అవుతున్నాం ఈవెంట్ మెష్కి. సో ఎక్కడ సిమిలర్ టు ఎస్ఎఫ్టిపి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాం, లాగిన్ అవుతున్నాం, ఏ డైరెక్టరీలో ప్లేస్ చేయాలి, ఏ పాత్లో ప్లేస్ చేయాలని మనం చెప్పాలి. సేమ్ వే ఇక్కడ కూడా ఏ క్యూలో మనం ప్లేస్ చేయాలి. సో అవర్ క్యూ నేమ్ ఈస్ పర్చేస్ ఆర్డర్ _info. దట్స్ ఇట్. సేవ్ దిస్ వన్, trace and deploy. Validation field something we missed. Okay, let us give the endpoint c/event mesh self protected deploy. Let us go here, event mesh. Okay, so there is a successful transmission. Messages look వెళ్దాం. ఓకే, సో అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్కి సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయింది. అసలు మెసేజ్ వచ్చిందా లేదా అని చూద్దాం. సో యూ గో టు ద క్యూస్. సో ఇక్కడ చూస్తే మెసేజ్ క్యూస్లో ఇప్పుడు 1 ఉంది, అంటే వీ హ్యావ్ సెండ్ సక్సెస్ఫుల్లీ మెసేజెస్ టు ద ఈవెంట్ మెష్. ఈవెంట్ మెష్కి మనం సక్సెస్ఫుల్గా డేటా అనేది పంపించాం. సో ఆ 1 మెసేజ్ ఎంత సైజ్ తీసుకుంది, 0.003 MB. సో నౌ లెట్ మీ ట్రై టు సెండ్ ఇట్ అగైన్. లెట్ us go here and try to refresh. సో 0.32, మళ్ళీ ఇంకో మెసేజ్ పంపించా కాబట్టి 0.0064. ఇలా ఎన్ని మెసేజెస్ ఉన్నాయి, 2 మెసేజెస్ ఉన్నాయి. సో ఈ మెసేజ్ని కన్జ్యూమ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో వన్. సో ఇక్కడ చూస్తే దెర్ ఆర్ నో 0 కన్జ్యూమర్స్. ఈ మెసేజ్ని కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే మనం దిస్ ఈజ్ నాట్ ఎ రియల్ టైం కదా. నార్మల్గా దీన్ని కన్జ్యూమ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటారు. సో ఫార్ వీఆర్ జస్ట్ పబ్లిషింగ్ ఫ్రమ్ సిపిఐ సైడ్, వీఆర్ పబ్లిషింగ్ ద మెసేజెస్ టు ద ఈవెంట్ మెష్. సో అక్కడ నుంచి కావాల్సిన వాళ్ళు పిక్ చేసుకుంటారు అనమాట. సో దే కెన్ పిక్ అలాంగ్ విత్ ద క్యూ నేమ్. వాళ్ళు మళ్ళీ కాన్ఫిగర్ చేసుకొని ఈ క్యూ నేమ్ బేస్ చేసుకొని వాళ్ళు పిక్ చేసుకుంటారు. సో దట్ ఇప్పుడు మన సిపిఐని రిసీవర్ని డీకపుల్ చేసాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఈవెంట్ మెష్ అనమాట. సో ఇక్కడికి వెళ్తే సో దీస్ ఆర్ ద మెసేజెస్. సో మెసేజ్ 1, మెసేజ్ 2, ప్రతిదానికి మెసేజ్ ఐడి అదే క్రియేట్ చేసుకుంటుంది. దెన్ అటాచ్మెంట్ సైజ్ ఎంత. సో దాని తర్వాత రీడెలివరీస్ అంటే రిసీవర్ సిస్టమ్ కన్జ్యూమ్ చేసుకునేటప్పుడు సో అది ఫెయిల్ అయితే ఇక్కడ ఉండి మళ్ళీ రీట్రై చేసుకుంటూ ఉంటుంది, ఎన్నిసార్లు రీడెలివరీ అయింది. డిఎంక్యూ ఎలిజిబుల్ అంటే డెడ్ లెటర్ క్యూ అంటాం. సో ఇన్ని రీట్రైస్ తర్వాత ఈ మెసేజ్ వేరే క్యూకి వెళ్ళి కూర్చోవాలి, లేదు వేరే క్యూకి ప్రాసెస్ చేయాలి, దాన్ని డెడ్ లెటర్ క్యూ అంటాం. సో అపాన్ ఆల్ ద రీట్రైస్, సో దిస్ మెసేజ్ షుడ్ మూవ్ ఫ్రమ్ దిస్ క్యూ టు అనదర్ క్యూ, దాన్ని మనం డెడ్ లెటర్ క్యూ అంటాం. దాన్నే మనం డిఎంక్యూ క్యూగా కూడా అంటాం అనమాట. దాని తర్వాత దీన్ని స్టాట్స్. సో ఎంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారు, 0 కన్జ్యూమర్స్. ఎన్ని మెసేజెస్ ఉన్నాయి, ఇప్పుడు 2 మెసేజెస్. దాని సైజ్ ఎంత, సో ఏమేమి మెసేజెస్ ఉన్నాయి, సో మెసేజెస్ డెలివరీ అయినాయా, ఎన్ని రీప్లై అయినాయి అంటే ఎన్నిసార్లు రీట్రై అయినాయి,
అక్నాలెడ్జ్మెంట్ ఎంతమంది పంపించారు, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ హియర్. ఎక్స్ప్లోర్ దిస్ థింగ్. సో మీరు ఎక్స్ప్లోర్ చేయండి, ఎందుకంటే కంపల్సరీగా ఈవెంట్ మెష్ అడుగుతారు. సో ఇఫ్ యూ గో హియర్, గో టు ద క్యూ. సో ఈ క్యూని మనం యూజ్ చేసాం, డేటా అనేది పంపించాం. ఇలా వీ విల్ బి యూజింగ్ ఈవెంట్ మెష్ టు సెండ్ ద డేటా టు ద ఫ్రమ్ సిపిఐ టు Solez Broker. Solez Broker is an event mesh. Okay, clear? Event mesh. ఎస్ సార్. Okay. సార్ పర్టికులర్గా ఏఎంక్యూపీ ఎప్పుడు వాడతారు అండ్ అడ్వాన్స్ ఈవెంట్ మెష్ ఎప్పుడు వాడతారు అని అడిగితే AMQP is nothing but SAP సైట్ కనెక్ట్ అవుతుంది. SAP కూడా ఈవెంట్ మెష్ ఉంటుంది, SAP పోర్టల్లో ఉంటుంది. సో దానిలో అది నార్మల్ ఈవెంట్ మెష్ అనమాట. అలాంటి కేసెస్లో ఈవెంట్ మెష్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా మనం ఈవెంట్ మెష్ యూజ్ చేయొచ్చు, అంటే విచ్ ఇస్ నథింగ్, ఇది AMQP కూడా యూజ్ చేయొచ్చు. సో ఇఫ్ యూ గో టు హియర్, మీరు ఇక్కడికి వెళ్ళి వేర్ ఇస్ కనెక్ట్లోకి వెళ్తే, సో సోలేస్ మెసేజింగ్ కాకుండా ఇక్కడ AMQP అని ఉంటుంది. సో get started, the last one AMQP, get started, connect to the service, and so these are where is connect to the service, get API connected, then okay. So username password will remains the same. This is the details అనమాట. సో కాపీ చేసుకుంటే నెక్స్ట్ okay. So this is the host name, and if you go little right, this is the port name. సో ఈ పోర్ట్ నేమ్ యూస్ చేసుకొని మనం AMQP అడాప్టర్ ద్వారా కాల్ చేస్తాం. కానీ నార్మల్గా అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్ అడాప్టర్ ఈజ్ యూస్ టు కనెక్ట్ టు అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్. సో సోలేస్ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్. వేరే ఎస్ఏపిలో కూడా సేమ్, ఎస్ఏపిలో కూడా ఇలానే ఉంటుంది, కానీ అది నార్మల్ ఈవెంట్ మెష్. అలాంటి కేసెస్లో AMQP అడాప్టర్ వాడతాం. ఓకే, I will tell you tomorrow again. AMQP కూడా చెప్తాను, బట్ లెట్స్ ఫినిష్ విత్ ద అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్. క్లియరా? కనెక్ట్ చేసుకో మనము సెండ్ చేస్తాం సార్. అర్థం కాల. ఇక్కడ అడ్వాన్స్డ్ ఈవెంట్స్ లో ప్లేస్ చేస్తారు ఈ క్యూస్ ని మనకి కన్జ్యూమ్ చేసుకోవడానికి ఇంకో చేస్తాం అంటున్నాను. నో, వీఆర్ ఏదర్ వన్ సైడ్ ఉంటాం మనం. ఈవెంట్ మెష్ పంపించి మళ్ళీ ఈవెంట్ మెష్ నుంచి మనం తెచ్చుకోము. JMS లాగా కాదు ఇది. సో ఇక్కడ మనం ఏం డీకపుల్ చేస్తున్నాం, సోర్స్ ఆర్ సిపిఐ విత్ ద ఈవెంట్ మెష్ ఆర్ సిపిఐ విత్ ద టార్గెట్ విత్ ద ఈవెంట్ మెష్. సో మనం కన్జ్యూమ్ చేసుకోము, జస్ట్ వీ విల్ సెండ్ ద డేటా టు ది ఈవెంట్ మెష్. యాక్చువల్ రిసీవర్ ఈవెంట్ మెష్ కనెక్ట్ అయి ఉంటాడు. ఓకే, 2 ఇంటర్ఫేసెస్ యూస్ చేసుకుని ఒకదానికి పంపించి ఇంకోటి అలా పంపించుకునే పని అయితే వీ కెన్ యూస్ ద JMS కదా, ఈవెంట్ మెష్ తో మనకి ఎందుకు. సో హియర్ ఇక్కడ చూస్తే సోర్స్ నుంచి JMSకి వచ్చి మనం ఇంకో ఇంటర్ఫేస్ యూస్ చేసుకుని JMS నుంచి రిసీవర్ తెచ్చుకుంటాం. కానీ ఇక్కడ వీఆర్ కంప్లీట్లీ డీకప్లింగ్ సెండర్ అండ్ సిపిఐ. సోర్స్ నుంచి ఇక్కడికి వస్తుంది, సో సోర్స్తో మనకు సంబంధం లేదు. డైరెక్ట్ ఈవెంట్ మెష్ కనెక్ట్ అవుతాం, సిపిఐకి తెచ్చుకుంటాం, ఇక్కడ నుంచి మనం రిసీవర్ కనెక్ట్ చేస్తాం, రిసీవర్కి పంపించేస్తాం. అలాగే వైస్ వర్సా, ఇక్కడ నుంచి మనకు సోర్స్ నుంచి డేటా వస్తుంది సిపిఐకి, డైరెక్ట్ రిసీవర్కి మనం పంపం, ఈవెంట్ మెష్కి పంపిస్తాం, రిసీవర్తో మనకు సంబంధం లేదు. సో ఇక్కడ నుంచి వాడు కనెక్ట్ అయ్యి వాడు సెట్టింగ్స్ ఏదో చేసుకొని వాడు పిక్ చేసుకుంటాడు మెసేజెస్. ఓకే, అదే క్యూలో పెట్టి అదే క్యూ నుంచి మనం తెచ్చుకోవాలన్నమాట. బట్ మన ప్రాక్టీస్ కోసం ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం, ఎందుకంటే మనకి ఎవరు లేరు కాబట్టి పంపించేవాళ్ళు. నౌ వీ విల్ యూస్ ద అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్ అడాప్టర్ అట్ సెండర్ సైడ్. అంటే ఇది కూడా గ్యారంటీడ్ డెలివరీ సపోర్ట్ చేస్తుందా సార్? ఇది కూడా గ్యారంటీ డెలివరీ చేస్తుంది. IF_event mesh. అంటే మనం డైరెక్ట్ గా టార్గెట్ కి కానీ సెండర్ కి కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి డీకపులింగ్ అంటున్నారు అంతే. అవును, ఎగ్జాక్ట్ యూజ్ ఏంటి అఖిల్ అంటారు? అదే Event యూస్. సో లెట్స్ సే ఇప్పుడు మనకి సెండర్ నుంచి, సెండర్ ఇస్ అన్ ఈవెంట్ మెష్, సెండర్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది. ఓకే, ఈ డేటాని మనం ఈ అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్ అడాప్టర్ యూస్ చేసుకొని పిక్ చేసుకుంటాం. ఈ డేటా మనం రిసీవర్కి పంపించాలి. లెట్స్ సే ఇప్పుడు రిసీవర్ ఎర్రర్లో ఉంది, సో నేను ఇదే మెసేజ్ ఎర్రర్ ఎండ్కి పంపిస్తాను. దట్ మీన్స్ ఎర్రర్లో ఉన్నట్టే కదా.
సో నేను రిసీవర్ కనెక్ట్ చేయకుండా ఒక మెసేజ్ని ఎర్రర్ ఎండ్కి పంపిస్తున్నాను. నార్మల్గా మీరు కనెక్ట్ చేసుకోండి, ఎస్ఎఫ్టీపీఓ ఈమెయిల్లో పెట్టుకొని రాంగ్ డీటెయిల్స్ ఇవ్వండి, ఆటోమేటిక్గా ఎర్రర్ ట్రిగర్ అవుతుంది. బట్ నేను డైరెక్ట్గా ఎర్రర్ ఎండ్కి పంపిస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, సో ఈ అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్లో మీరు చూస్తే సో కనెక్షన్ డీటెయిల్స్ ఇస్తారు. సో ప్రాసెసింగ్లోకి వెళ్తే ఇక్కడ సో ఎన్నిసార్లు రీట్రై చేయొచ్చు, సో మ్యాక్సిమం మెసేజ్ ప్రాసెసింగ్ అటెంప్ట్స్ ఎన్నిసార్లు రీట్రై చేయొచ్చు, ఎంత టైంలో రీట్రై చేయాలి, మ్యాక్సిమం రీట్రై ఇంటర్వెల్ ఎంత, సో ఇవన్నీ రీట్రై చేస్తుంది బేసిక్గా. ఓకే, సిమిలర్ టు జేఎంఎస్. ఓకే, జేఎంఎస్ ఏం చేస్తుంది, సెంటర్ సైడ్ పిక్ చేసుకొని ఏమన్నా రీట్రై చేసుకుంటూ కూర్చుంటుంది. సేమ్ వే ఈవెంట్ మెష్ కూడా అంతే, డేటా పిక్ చేసుకుంటుంది, రీట్రై చేసుకుంటుంది. కానీ ఈవెంట్ మెష్ ఎందుకు వాడతారు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సెంటర్ వాళ్ళు, సో వాళ్ళకి ఏంటంటే రియల్ టైం డేటా అనమాట. ఒక ఆర్డర్ చేంజ్ అయిందా ఇమీడియట్గా ఈవెంట్ ట్రిగర్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏముంది, సో బేసికలీ మీరు ఆర్డర్ పెట్టుకున్నారు ఫ్లిప్కార్ట్లో, ఒక ఆర్డర్ పెట్టుకోగానే ఇమీడియట్గా ట్రిగర్ అయిపోతుంది. దట్ కుడ్ బి అన్ ఏపీఐ, దట్ కుడ్ బి ఈవెంట్ అనమాట, ఎనీథింగ్. సో ఎక్కడ ఏదైనా ఉండొచ్చు. సో రియల్ టైం డేటా ఇమ్మీడియట్గా ఇన్స్టాంట్గా ఒక డేటాని ప్రాసెస్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఈవెంట్ మెష్ యూస్ చేస్తారు. సో ఎప్పుడైతే వాళ్ళు ఈవెంట్ మెష్ యూస్ చేస్తారో వాళ్ళ సెండర్ సిస్టంలో ఎప్పుడైతే చేంజెస్ జరుగుతాయో ఆ చేంజెస్ అన్నీ వచ్చి ఈ పర్టికులర్ క్యూలో కూర్చుంటాయి. సో మనం ఇక్కడ ఒక క్యూ నేమ్ ఇస్తాం, ఈ పర్టికులర్ క్యూలో కూర్చుంటాయి. సో ఈ మన అడాప్టర్ వెళ్ళి ఈ పర్టికులర్ క్యూ నుంచి డేటా తెచ్చుకొని ఏ రిసీవర్కి పంపాలి అనేది ఆ రిసీవర్కి పంపిస్తాం. ఇన్ కేస్ ఈ రిసీవర్తో కానీ ఇష్యూ ఉందంటే డేటా అనేది డిలీట్ అయిపోదు, డేటా అనేది మనకు ఫెయిల్డ్ స్టేటస్లోకి వెళ్ళదు, డేటా విల్ గో ఇంటూ రీట్రై స్టేటస్, మళ్ళీ రీట్రై చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడు రీట్రై చేస్తుంది, సో ఇట్ విల్ రీట్రై అప్ టు 5 times. ఇలా మనం యూస్ చేసుకుంటాం. సో లెట్ us see, we will see how it behaves, then మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్షన్స్, అగైన్ let's go to the notepad and this is the host name, host VPN and username and password event mesh. ఓకే, సో అయిపోయింది. నెక్స్ట్ ఇఫ్ యూ గో టు ద ప్రాసెసింగ్, కన్స్యూమర్ మోడ్ గ్యారంటీడ్ అంటే కంపల్సరీగా మనం గ్యారంటీగా డెలివర్ చేయాలి, సో దట్ ఏంటంటే డిలీట్ అవ్వదు అనమాట. సో ఎక్కడి నుంచి మనం పిక్ చేసుకోవాలి, ఇప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళు వచ్చి మెసేజెస్ ప్లేస్ చేశారు, సోర్స్ సిస్టమ్ వాళ్ళు వచ్చి మెసేజెస్ ప్లేస్ చేశారు. ఎక్కడ ప్లేస్ చేశారు, ఈ క్యూలో ప్లేస్ చేశారు. రైట్ నౌ యూ డోంట్ హ్యావ్ ఎనీ కన్జ్యూమర్స్ ఎవరు లేరు ఇది పిక్ చేసుకోవడానికి. సో లెట్ మీ రిఫ్రెష్. సిమిలర్ టు జేఎంఎస్ ఎలా అయితే వర్క్ అవుతుందో ఇది కూడా వర్క్ అవుతుంది, కానీ జేఎంఎస్ మన ఇంటర్ఫేసెస్ని డీకపుల్ చేస్తుంది, మన ఇంటర్ఫేసెస్లో ఇంప్లిమెంట్ చేస్తాం, కానీ ఇది డైరెక్ట్ సిస్టమ్ టు సిస్టమ్ డీకపుల్ అనమాట. సో బయట డైరెక్ట్ ఇంకా సోర్స్ వాడు ఎవడో మనకు తెలియదు, ఇంకా వాడు ఏం డేటా పంపిస్తున్నాడు ఎక్కడికి పంపిస్తున్నాడు మనకు తెలియదు. ఆ క్యూని కన్జ్యూమ్ చేసుకుంటాం, క్యూలో ఉన్న డేటాని రిసీవర్కి పంపిస్తాం, దట్స్ అవర్ జాబ్ అంతే. సో ఇక్కడ కన్జ్యూమర్స్లోకి వెళ్తే దేర్ ఆర్ నో కన్జ్యూమర్స్, 0 కన్జ్యూమర్స్. సో ఇప్పుడు మనం ఈ క్యూలోంచి కన్జ్యూమ్ చేయాలనుకుంటున్నాం. ఆల్రెడీ సోర్స్ అనేవాడు ఈ క్యూ యూస్ చేసుకొని దీంట్లో ఒక డేటాని పెట్టాడు, ఆల్రెడీ ప్లేస్ చేశాడు. మన రిక్వైర్మెంట్ ఏమొచ్చింది ఇప్పుడు, సో ఈవెంట్ మెష్ కనెక్ట్ అవ్వాలి, ఈ క్యూకి కనెక్ట్ అవ్వాలి, దీంట్లో ఉన్న మెసేజెస్ మనం కన్జ్యూమ్ చేసుకొని రిసీవర్కి పంపాలి. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఇష్యూ విత్ ద రిసీవర్ ఆటోమేటికలీ ఇట్ షుడ్ బి రీట్రైడ్, ఈ మెసేజెస్ అన్ని రీట్రై అవ్వాలన్నమాట. సో go here, is it go here, and this is the one, this one, copy, save, I try to refresh. సో ఇప్పుడు చూస్తే ఇంతకు ముందు దాకా 0 కన్జ్యూమర్స్ ఉంది, ఇప్పుడు మనం సిపిఐ నుంచి కన్జ్యూమ్ చేసుకున్నాం కాబట్టి సో వి గాట్ అండ్ 2 మెసేజెస్. సో అన్అక్నాలెడ్జ్డ్ మెసేజ్, 2 మెసేజ్ అన్అక్నాలెడ్జ్డ్లో ఉన్నాయి, అంటే సో ఇంకా అక్నాలెడ్జ్ చేయలే మనం.
So let us see what is happening with our interface. Click on the messages. సో నార్మల్గా ఆ మెసేజ్ అనేది సో ఇక్కడ ఎండ్కి వెళ్తే నార్మల్గా ఫెయిల్ అయిపోవాలి ఏ మెసేజ్ అయినా వాట్ ఎవర్ ద మెసేజ్ వీఆర్ సెండింగ్ టు ద ఎండ్ ఈవెంట్ ఇట్ షుడ్ బి మార్క్డ్ యాజ్ అండ్ ఫెయిల్డ్. బట్ ఇక్కడ ఇట్ రీట్రైలో ఉంది. సో ఏఎంక్యూపీ అడాప్టర్ కానీ అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్ అడాప్టర్ కానీ జేఎంఎస్ అడాప్టర్ కానీ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఇష్యూ ఇట్ విల్ నాట్ గో టు ద ఫెయిల్డ్ స్టేటస్, ఇట్ విల్ గో టు ద రీట్రై స్టేటస్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇట్ విల్ retry. సో దిస్ ఈస్ ద డేటా. సో మనం ఎండ్ ఈవెంట్కి పంపించాం కదా ఎండ్ ఈవెంట్. సో ఇవన్నీ హెడర్స్ అనమాట, మనకు వచ్చే హెడర్స్. సో జేఎంఎస్ ఏంటి, జేఎంఎస్లో మీకు ఆప్షన్ లేదు ఇన్నిసార్లు రీట్రై అవ్వాలి ఇన్నిసార్లు అని, కానీ యూ హ్యావ్ అన్ ఆప్షన్ ఇన్ ద అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్. ఎన్నిసార్లు రీట్రై అవ్వచ్చు, ఎన్నిసార్లు రీట్రై చేయొచ్చు అనేది యూ హ్యావ్ దిస్ ఆప్షన్ హియర్ ద ప్రాసెసింగ్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే సో 5 times రీట్రై అయిపోయింది. 5 times రీట్రై అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఫీల్డ్ స్టేటస్కి వెళ్ళిపోయింది. సో అగైన్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు రీసెండ్. సో ఇప్పుడు చూస్తే సేమ్ డేటా అలా రీట్రై చేస్తూ ఉంటుంది, 5 times వరకు రీట్రై చేస్తుంది. సో ఇఫ్ దేర్ ఇస్ నో రెస్పాన్స్ అక్కడ నుంచి అనేది మెసేజ్ అనేది మూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు సేమ్ మెసేజ్ ఇఫ్ యూ గో హియర్, సో మెసేజ్ రీడెలివర్డ్. ఎన్ని రీడెలివర్ అయ్యాయి 3 times. సో టోటల్గా ఎన్ని టైమ్స్ అవ్వాలి 5 times అనమాట. సో ఈ మెసేజ్ అనేది 3 times డెలివర్ అయ్యాయి అనమాట. సో లెట్ us చేంజ్ దిస్ వన్ టు ఎండ్ ఈవెంట్. సో ఇదే ఇక్కడ ఎర్రర్ నేను నార్మల్గా పాపులేట్ చేశాను, కానీ ఎర్రర్ మనకి ఎక్కడ వస్తుంది, రిసీవర్కి పంపించేటప్పుడు వస్తుంది, లేదంటే సిపిఎల్ ఎక్కడైనా వస్తుంది. సో మెసేజ్ అనేది ఫెయిల్డ్ స్టేటస్లోకి వెంటనే వెళ్ళిపోదు అనమాట. సో ఇట్ విల్ బి రీట్రైడ్. సో ఆటోమేటిక్గా రీట్రై అవుతుంది. మీరు అడిషనల్గా దాని ఇంటర్ఫేస్ డీకపుల్ చేయాలి, జేఎంఎస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్ అడాప్టర్ ఇట్ సెల్ఫ్ విల్ బి రీట్రైడ్ ఆటోమేటికలీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫెయిల్యూర్. సో ఇప్పుడు చూస్తే 2 messages ఉన్నాయి మన క్యూలో, 2 messages సక్సెస్ఫుల్గా రీట్రై అయిపోయినాయి. సో మనం 2 messages క్యూకి పంపించాం కాబట్టి 2 messages మనం పిక్ చేసుకొని కన్జ్యూమ్ చేసేసుకున్నాం. సో ఇక్కడ చూస్తే మెసేజ్ కన్ఫర్మ్డ్ డెలివర్డ్. సో అంటిల్ అన్లెస్ అది అక్నాలెడ్జ్మెంట్ ఏది రాకపోతే అది రీట్రై చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మనం కంప్లీటెడ్ స్టేటస్ వస్తుందో ఆటోమేటిక్గా ఎక్నాలెడ్జ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా డెలివర్ అయిపోయిందని దీనికి చెప్తుంది. సో దట్ ఇట్ విల్ బి మార్క్డ్ యాజ్ ఏ డెలివర్డ్ అనమాట. సో దేర్ ఈస్ ఓన్లీ వన్ కన్జ్యూమర్. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఇది యాక్టివ్లో ఉంది ఇంటర్ఫేస్. సో ఇఫ్ ఐ గో హియర్ అండ్ ఇఫ్ ఐ undeploy this interface, మీరు ఫోకస్ చేయాల్సిందల్లా కనెక్టివిటీ పార్ట్. డేటాని ఎలా పిక్ చేసుకుంటాం, క్యూస్ యూస్ చేసుకొని ఆర్ టాపిక్స్ యూస్ చేసుకొని ఎలా పంపిస్తాం, ఎలా పిక్ చేసుకుంటాం, కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ ఏముంటాయి అవి తెలిస్తే చాలు. ఎడిషనల్గా ఈ సోలేజ్ బ్రోకర్ సెటప్ చేసుకొని ట్రైల్ అకౌంటే కాబట్టి మీరేం కట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఎక్స్ప్లోర్ చేయండి థింగ్స్ ఒకసారి. ఓకే, క్లస్టర్ మేనేజర్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, కన్జ్యూమర్ అంటే ఏంటి, నాన్ ఎక్స్క్లూజివ్, సైజ్ అంటే ఏంటి, లిమిట్ అంటే ఏంటి, డెలివరీ అంటే ఏంటి, ఎలా బిహేవ్ చేస్తుంది మెసేజ్ అనేది మీరు ఎక్స్ప్లోర్ చేయండి. దట్ విల్ హెల్ప్ యూ. రేపు ఛాన్స్ వస్తే చేయాలి కాబట్టి సో యూ విల్ హ్యావ్ సమ్ ఐడియా. సో లెట్ మీ undeploy this one. Go to deployment status. Let us go and ఇక్కడ చూస్తే నేను ఐఫ్లో అన్డిప్లాయ్ చేయగానే కన్జ్యూమర్ 0కి వెళ్ళిపోయింది. అంటే సో ఎన్ని కన్జ్యూమర్స్ అయితే ఉంటాయో ఆ క్యూకి అన్ని కన్జ్యూమర్స్ ఇక్కడ చూపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం ఒకే కన్జ్యూమర్ ఉంది మన ఐఫ్లో నుంచి పిక్ చేసుకుంటున్నాం. వీఆర్ కన్జ్యూమింగ్ దిస్ వన్ ఫ్రమ్ ఈవెంట్ మెష్. సిపిఐ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఎవరో పబ్లిష్ చేస్తున్నారు, దోస్ ఆర్ కాల్ ద పబ్లిషర్స్.
మనం కన్జ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి వీఆర్ ద కన్జ్యూమర్స్. అదే మనం పంపిస్తుంటే మనం పబ్లిషర్ అవుతాం. ఎవరైతే ఈ క్యూని కన్జ్యూమ్ చేసుకుంటున్నారో వాళ్ళు కన్జ్యూమర్ అవుతారు. సో ఇప్పుడు మనం కన్జ్యూమ్ చేసుకుంటున్నాం, మన ఐఫ్లో అన్డిప్లాయ్ చేయగానే కనెక్టివిటీ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి పోయింది. వీ హ్యావ్ డీయాక్టివేటెడ్ ద సర్వీస్, వీ హ్యావ్ డీయాక్టివేటెడ్ ద కనెక్టివిటీ. ఆటోమేటిక్గా కన్జ్యూమర్స్ జీరో అయిపోయింది అనమాట. సో ఇలా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇంతవరకు అయితే అర్థమైంది కదా, హౌ టు పబ్లిష్ అండ్ హౌ టు కన్జ్యూమ్ ద మెసేజెస్ ఫ్రమ్ ద ఈవెంట్ మెష్. ఎస్ సార్. ఎస్ సార్. Okay, in next class I will show you how to send the data with the help of AMQP as well. AMQP adapter తో కూడా సరే చెప్తాను, బట్ దట్స్ ఓకే, అది కూడా ఇంపార్టెంట్ AMQP అడాప్టర్ కూడా. సో దాంతో ఈవెంట్ మెష్ మన అయిపోతుంది. పబ్లిషర్ అవ్వాలంటే ఎలా సార్ ప్రాసెస్? మనం పబ్లిషర్ అంటే మనం పంపిస్తాం, రిసీవర్ సైడ్ ఈవెంట్ మెష్ ఉంటే మనం పబ్లిషర్, సెండర్ సైడ్ ఈవెంట్ మెష్ ఉంటే వీఆర్ ద కన్స్యూమర్స్. సిపిఐ పర్స్పెక్టివ్లో మనం పబ్లిష్ చేస్తున్నాం, సిపిఐ పర్స్పెక్టివ్లో మనం కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు ఎస్ఎఫ్టిపిలో మనం పెట్టాం కదా సార్, సెండర్ ఎస్ఎఫ్టిపినే, రిసీవర్ ఎస్ఎఫ్టిపినే, అట్లా ఇది కూడా పెట్టుకోవచ్చు సార్. ఇలా ఇది ఉండదు, ఆ కేసు ఉండదు ఇక్కడ. ఏదర్ వన్ సైడ్ ఉంటుంది ఈవెంట్ మెష్, టూ సైడ్స్ ఉండదు. రిసీవర్ సైడ్ ఎస్ఎఫ్టిపి అంటే ఏంటి, టూ ఎస్ఎఫ్టిపి డిఫరెంట్ సర్వర్స్, అవి ఒకటే సర్వర్స్ కాదు. మనం ప్రాక్టీస్ కోసం సేమ్ సర్వర్స్ యూస్ చేస్తాం, కానీ రియల్ టైంలో మీకు సెండర్ ఏడిపి ఉంటుంది, రిసీవర్ కాంకర్ ఉంటుంది, సెండర్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉంటుంది, రిసీవర్ ఐసిఐసిఐ ఉంటుంది, సెండర్ వెల్స్ ఫార్గో ఉంటుంది, రిసీవర్ జేపీ మోర్గాన్ ఉంటుంది. సో ఇవన్నీ బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్, ఎక్కువ బ్యాంకింగ్ సెక్టర్ ఎస్ఎఫ్టిపి వాడతారు. సో ఎస్ఏపి ఉంటుంది A11 ఫోల్డ్. సో డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి, ఒకటే సెండర్ రిసీవర్ సేమ్ సర్వర్స్ ఉండవు. సేమ్ సర్వర్ ఉన్నప్పుడు వాళ్ళు సిపిఐకి రావాల్సిన అవసరమే ఉండదు వాళ్ళకి. సో వెన్ దే వాంట్ టు పిక్ ద ఫైల్ ఫ్రమ్ వన్ సర్వర్, when they want us to place in the different server in the different folder, then we will integrate those with the SFTP to SFTP. అంటే మనమే పబ్లిషర్, మనమే కన్జ్యూమర్ కాము కదా సార్ ఇక్కడ? ఎక్కడ ఒకేసారి పబ్లిషర్ కన్జ్యూమర్ సిపిఐ కాదు. కాదు పబ్లిషర్ అని అవుతుంది లేదా కన్జ్యూమర్ అని అవుతుంది? కాదు. లెట్ us see ఏమన్నా స్టాండర్డ్ ఐఫ్లోస్ ఏమన్నా ఈవెంట్ మెష్ మీద ఉన్నాయేమో చూద్దాం. ఈవెంట్ మెష్, అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్, ఎంక్యూపీ మెష్, ఎస్ఏపి ఈవెంట్ మెష్. messages sent to JMS. Okay, here they are using normal SAP event mesh కాబట్టి AMQP యూస్ చేస్తారు. సో ఇక్కడ నుంచి JMS కి పంపించారు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎర్రర్ దే ఆర్ సెండింగ్ అన్ ఈమెయిల్ అలర్ట్ మెకానిజం. సో కొన్ని ఇంటర్ఫేసెస్ అప్పుడప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి, విల్ గెట్ టు నో ద మోర్ డీటెయిల్స్. కొన్ని కొత్త ఎక్స్ప్రెషన్స్, కొన్ని కొత్త ఫంక్షన్స్ తెలుసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ చూస్తే, సో సింగిల్ రిసీవర్ ఉంది, ఈ రెండు దీనికే కనెక్ట్ అయినాయి. దాని అర్థం ఏంటి అంటే, సో దిస్ ఆర్ నాట్ టూ రిసీవర్స్. ఈ రిసీవర్ బేసిక్గా ఇక్కడ కాపీ చేసి ఇక్కడ యూస్ చేసే బదులు సింగిల్ రిసీవర్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ ఎండ్ పాయింట్స్ కెన్ కనెక్ట్ టు రిసీవర్ అనమాట. సో ఇలా అయినా యూస్ చేయొచ్చు, డోంట్ కన్ఫ్యూజ్ రెండు రిసీవర్స్ ఒకటే అని, ఇలా అయినా మనం యూస్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూస్తే టూ ఇంటిగ్రేషన్ ప్రాసెసెస్ ఉన్నాయి. సో యాజ్ పర్ ద గైడ్ లైన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇలా యూస్ చేయకూడదు, బట్ సమ్హౌ దే హ్యావ్ డెవలప్డ్. సో టూ సెండర్స్ ఉన్నాయి, మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే ఎస్ వీ కెన్ ఇంప్లిమెంట్. సో ఇంటిగ్రేషన్ ప్రాసెస్ నార్మల్గా ఒకటే ఉండాలి. సో దిస్ ఈజ్ వన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్, దిస్ ఈజ్ వన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో టూ డిఫరెంట్ క్యూస్ నుంచి డేటా తెచ్చుకుంటున్నారు, ఆ రెండింటిని డిఫరెంట్ ఇంటర్ఫేసెస్కి పంపిస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రాపర్టీ డాట్ ఐఫ్లో ఇక్కడ నుంచి ఇంకో ఇంటర్ఫేస్కి, అదే ఇంటర్ఫేస్కు మరి వేరే ఇంటర్ఫేస్కి పంపిస్తున్నారు. సో ఇలా అయినా మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇలా కూడా యూస్ చేయొచ్చా. సో దాని తర్వాత సేవ్ పేలోడ్, వీళ్ళు ఎలా యూస్ చేశారు, గ్రూవీ స్క్రిప్ట్ ఎలా యూస్ చేశారు పేలోడ్ లాక్ చేయడానికి. సేమ్ వే ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం యూస్ చేసి ఉంటాము, బట్ ఇక్కడ చూస్తే దేర్ ఇస్ ఏ సపరేట్ అనమాట. సో ప్రాపర్టీస్ యూస్ చేసుకుంటున్నారు. సో మీకు అర్థం అవ్వట్లేదు ఈ గ్రూవీ స్క్రిప్ట్, మీరు అసలు మీకు అసలు ఏంటో తెలీదు,
చాట్ జీపీటీకి ఇచ్చి దీని ఫంక్షనాలిటీ ఏంటో అడగండి. సో ఎలా వర్క్ అవుతుంది, ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్ రాశారు, మెసేజ్ ఈక్వల్ టు నాట్ నెల్. సో అది డెడ్ లెటర్ క్యూ పేలోడ్ అని అటాచ్ చేయమంటున్నారు. లేదు, ఇఫ్ డెడ్ లెటర్ క్యూ ఎండ్ పాయింట్ ఇది ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు ఎంటీ అంటే అది లేకపోతే బేసిక్గా ఇక్కడ ఏంటంటే మెసేజ్ ఒకటి లాక్ చేసుకుంటున్నారు. అది డెడ్ లెటర్ క్యూ నుంచి వచ్చింది అంటే రీట్రేస్ అన్ని అయిపోయిన తర్వాత అటాచ్ చేయాలా, ఏ నేమ్తో అటాచ్ చేయాలనేది వీళ్ళు అటాచ్ చేసుకుంటున్నారు. సో ఇలా మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉంటుంటే మీకు ఇంకా కొత్త కొత్త డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఎవ్రీథింగ్ ఓకే. సో ద డిజైన్ పర్స్పెక్టివ్ కానీ నేమింగ్ కన్వెన్షన్ కానీ సో ఇనిషియలైజ్ ఆల్వేస్ ఎస్ఏపి విల్ స్టార్ట్ వన్ కంటెంట్ మోడిఫైర్ ఇన్ ద బిగినింగ్ విత్ ద నేమ్ కాల్ ఇనిషియలైజ్. సో ఇక్కడ ఐఫ్లోలో పాస్ అయ్యే ప్రతి హెడర్స్ కానీ ప్రాపర్టీస్ కానీ అన్ని ఇక్కడే యూస్ చేస్తారు. దే వోంట్ యూస్ అగైన్ అండ్ అగైన్. సో మీకు బెస్ట్ ప్రాక్టీసెస్ గైడ్ లైన్స్ అన్ని మీరు అర్థం చేసుకుంటే ఈజీగా విల్ గెట్ టు నో అనమాట. ఓకే. సో చూస్తే ప్రతి రిసీవర్ని దే హ్యావ్ సపరేటెడ్ విత్ ద లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. డెడ్ లెటర్ క్యూకి ఏఎంక్యూపీ ఒక రిసీవర్ ఉంది, ప్రాసెస్ డైరెక్ట్ ఒక రిసీవర్ ఉంది. సో మీకు ఒక ఇంటర్ఫేస్ చెప్పినప్పుడు చెప్పారు కీప్ ఆల్ ద రిసీవర్స్ ఇన్ సింగిల్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అని. దట్స్ హౌ యూ నీడ్ టు డెవలప్ ఇన్ రియల్ టైమ్ ఆల్సో. ఎవ్రీథింగ్ వీ షుడ్ నాట్ డెవలప్ మెనీ నాకు ఏదో ప్లేస్ లేదు, నాకు నేను ఎంతవరకే కొనుక్కున్నానని ఎంతవరకే మనం డెవలప్ చేయకూడదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్, యు ఆర్ ద ఓనర్ ఫర్ ద సిపిఐ. ఈ ల్యాండ్ అంతా మీదే, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే. సో యూ నీడ్ టు బిల్డ్ అన్ ఇంటర్ఫేస్ ఇన్ సచ్ వే దట్ ఇట్ షుడ్ బి వెరీ క్లీన్. ఓకే, అంటే ఎవరైనా చూడంగానే అర్థం అవ్వాలి. సో ఈజీగా అర్థం చేసుకోవడం కోసం. తర్వాత క్లమ్సీ ఉండకూడదు ఎప్పుడైనా ఐఫ్లోస్ కానీ. ఓకే, ఇట్ షుడ్ బి వెరీ బ్యూటిఫై బ్యూటిఫై అంటాం కదా, మనకి ఎక్స్ఎంఎల్ రాంగ్ ఉంటే జేసన్ రాంగ్ ఉంటే ఎలా అయితే బ్యూటిఫై చేసుకుంటామో సేమ్ వే యువర్ ఇంటర్ఫేస్ షుడ్ లుక్ లైక్ దట్ అనమాట. ఓకే. సో ఇట్స్ ఓకే, మీకు కుదిరితే చూడండి, ఇఫ్ నాట్ ఆల్సో నో ప్రాబ్లం, బట్ ట్రై టు సీ ద సోలెస్ బ్రోకర్ ఆప్షన్స్ అండ్ try to integrate with your interface with the CPI with the Solus broker, which is an event mesh, advanced event mesh, and కనెక్షన్ డీటెయిల్స్ ఏమేమి ఉంటాయి, సో వాట్ ఆర్ ద పారామీటర్స్ వీఆర్ యూజింగ్ అనేది కూడా చూడండి. ఈవెంట్ మెష్ మీద ఏమైనా ఉన్నాయా ఎస్సి అఖిల్, ఈవెంట్ మెష్ జేఎంఎస్ కలిపి కూడా వాడతారా ఇంటిగ్రేషన్ లో? ఆల్రెడీ మనకి మెష్ ఉందంటే రీట్రై అవుతాయి కదా మెసేజెస్. అవుతాయి. ఏం మరి వాళ్ళు ఎందుకు యూస్ చేస్తారు మనకు తెలియదు. సో నార్మల్గా ఏఎంక్యూపీ నుంచి అవుతాయి. సో ఏఎంక్యూపీలో ఏంటంటే రీట్రై, సో ఏఎంక్యూపీలో ఏంటంటే రీట్రై ఇంటర్వెల్స్ ఉంటాయి. అంటే 5 times 2 times 1 time ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 times అన్నామంటే 3 times ఆగిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం జేఎంఎస్ పంపించినప్పుడు జేఎంఎస్లో మనకి రీట్రై ఉండదు, మీరు గమనిస్తే. ఓకే, దెర్ విల్ బి నో రీట్రై. సో ఎన్నిసార్లు రీట్రై అవ్వాలని అంటే అన్లెస్ రిసీవర్ సిస్టమ్ అప్పే వరకు అది రీట్రై చేస్తూనే ఉంటుంది. మీరు ఎక్స్ప్లిసిట్గా మళ్ళీ హ్యాండిల్ చేసుకోవాలి రీట్రైని. సో ఇక్కడ ఎప్పుడైతే రీట్రై ఫర్ ఎగ్జాంపుల్ అది కంప్లీట్ 1 day డౌన్ ఉంది, ఇది 3 సార్లు పంపగల ఏఎంక్యూపీ అక్కడితో ఆగిపోతుంది ప్రాసెసింగ్. ఆ క్యూలో ఉన్న మెసేజ్ వెళ్ళి డెడ్ లెటర్ క్యూలో కూర్చుంటుంది. సో ఎప్పుడైతే మనం జేఎంఎస్ పంపిస్తామో ఈవెన్ దో దేర్ ఈస్ ఇష్యూ, ద మెసేజ్ విల్ నాట్ డిలీట్ ఫ్రమ్ ద క్యూ, ఇట్ విల్ నాట్ మూవ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ద క్యూ. మేబీ అంతకు యూస్ చేస్తారేమో. క్లియర్? ఎస్ సార్. సో సార్ చిన్న డౌట్ సార్. యా, రియల్ టైమ్ సినారియోస్ మనం ఒక 3-4 డేస్ ఇంకా సార్ యాజ్ ఆఫ్ నౌ. Hmm. మనం రీసెంట్ గా ఆర్డర్స్ ఒకటి, అంతకుముందు బిఓఏ ఒకటి, మనకు ఈ 2-3 అంటే రియల్ టైమ్ లో నేర్చుకొని మనం ఇంటిలో చెప్పవచ్చా అంటే సరిపోతాయా? ఆ జెనరిక్స్ ఒకటి చెప్పాను కదా, అవును సార్. అది చెప్తే సరిపోతుంది అసలు. అది చెప్తే ఇట్ విల్ కవర్ ఆల్. రీట్రై మెకానిజం ఉంది, జేఎంఎస్ ఉంది, స్ప్లిటర్స్, ఎవ్రీథింగ్. యూ హ్యావ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్, యూ హ్యావ్ పోల్ అండ్ రిచ్. సో ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయి ఉంటాయి కాబట్టి అదొక్కటి సరిపోతుంది. బట్ ఇంకేమన్నా చేసావంటే సో చెప్పడానికైతే 25+, 30+, 40+, 50 ఇంటర్ఫేసెస్ వరకైనా చెప్పండి. ఓకే,
సో ఇఫ్ యూఆర్ కీపింగ్ 4+ years 5+ years ఎక్స్పీరియన్స్, ఎన్ని చేసామంటే లెట్స్ ఏ 100 చేశాను, నేను 100 చేశాను, 150 చేశాను అని కూడా చెప్పుకోవచ్చు. సో ఆల్వేస్ నేను 100 చేశానంటే దట్ నాట్ డిపెండ్స్. 100 ఇంటర్ఫేసెస్ అంటే ప్రతిదీ యూనిక్ ఇంటర్ఫేసెస్ అని కాదు. ఆల్వేస్ దేర్ ఇస్ అన్ ఎస్ఎఫ్టిపి టు ఎస్ఎఫ్టిపి సినారియోస్. కానీ ఇదే సినారియో నేను నా కెరియర్లో దగ్గర నేను ఒక మోర్ దెన్ 300 సినారియోస్ బిల్డ్ చేసి ఉంటాను ఎస్ఎఫ్టిపి టు ఎస్ఎఫ్టిపి. సో నేను ఎస్ఎఫ్టిపి టు ఎస్ఎఫ్టిపి ఒక సినారియోనే చేశాను, ఐ మీన్ ఒక వేలోనే చేశాను. దట్స్ నాట్ ఎ సింగిల్ ఇంటర్ఫేస్. మీరు ఎన్ని ఇంటర్ఫేసెస్ అయితే చేస్తారో దోస్ ఆర్ ద ఇంటర్ఫేసెస్. సో అది దట్ కుడ్ బి ఎనీ అడాప్టర్, సేమ్ ప్యాటర్న్ అవ్వచ్చు, సేమ్ లాజిక్ అవ్వచ్చు, సేమ్ సర్వర్ అవ్వచ్చు. ఇఫ్ యూ క్రియేట్ వన్ మోర్ ఇంటర్ఫేస్, దట్ మీన్స్ యూ ఆర్ డెవలపింగ్ వన్ మోర్ ఇంటర్ఫేస్. డోంట్ రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ సేయింగ్ 25+, 5+, 4 years క్యాండిడేట్ టు 20 ఇంటర్ఫేసెస్ చేశారంటే ఎవడ నమ్మడు అనమాట బేసిక్గా. సో సేమ్ మోర్ 50 చేశాను లేదంటే 75 చేశాను అని చెప్పండి. సో యూ హ్యావ్, మీకు ఐడాక్ అడాప్టర్ తెలుసు, ఎస్టిపి అడాప్టర్ తెలుసు, ఓడేటా తెలుసు, ఎస్టిపిఎస్ తెలుసు, తర్వాత ఎఫ్టిపి తెలుసు, ఎస్ఎఫ్టిపి తెలుసు, మెయిల్ తెలుసు, ప్రాసెస్ డైరెక్ట్ తెలుసు, ఏఎంఎస్ తెలుసు, సోప్ తెలుసు, నౌ అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్ తెలుసు, రేపు ఏఎంక్యూపీ తెలుస్తుంది. సో ఇన్ని అడాప్టర్స్ యూస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేసుకోండి మీకు నచ్చిన విధంగా. సో ఆల్వేస్ ఏదో ఒక మెసేజెస్ తీసుకోండి. దట్ కుడ్ బి ఆర్డర్స్, దట్ కుడ్ బి ఇన్వాయిసెస్, దట్ కుడ్ బి ఎంప్లాయీస్ డేటా, దట్ కుడ్ బి ఎంప్లాయీ డేటా, కస్టమర్ డేటా, సప్లయర్స్ డేటా, వెండర్ డేటా, ఇన్వాయిసెస్, ఆల్రెడీ చెప్పాను ఇన్వాయిసెస్. సో మెటీరియల్స్, ఓకే, పేరోల్ రిలేటెడ్, తర్వాత పేరోల్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, పర్చేజ్ ఆర్డర్, ప్రొడక్షన్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్స్ చాలా ఉంటాయి. సో ఏదో ఒక ఎగ్జాంపుల్స్ తీసుకోండి, మీరు కన్స్ట్రక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే 3-4 ఇంటర్ఫేసెస్, ఫస్ట్ ఇంటర్ఫేస్ జెనరిక్స్ రెడీగా ఉంచుకోండి, ట్రై చేయండి. నెక్స్ట్ రిమైనింగ్ చిన్న ఇంటర్ఫేసెస్ పెట్టుకోండి. రిమైనింగ్ మీకు నచ్చిన విధంగా అక్కడ మీ థింకింగ్ ఎలా ఉండాలంటే అప్పటికప్పుడు ఒక ఇంటర్ఫేస్ కన్స్ట్రక్ట్ చేసేయాలి. ఓకే, సెంటర్ నుంచి నాకు ఆర్డర్స్ డేటా వస్తుంది, ఆర్డర్స్ యూజ్ చేసుకొని నేను రిసీవర్ పంపిస్తున్నాను. ఏదో ఒక సిస్టమ్, థర్డ్ పార్టీ సిస్టమ్స్. సో ఎస్ఏపి సిస్టమ్స్ మీకు ఆల్రెడీ తెలుసు, S/4HANA, ఈసీసీ. థర్డ్ పార్టీ సిస్టమ్స్ ఏం పని చేసావు? ఓకే, జెనరిక్స్ తెలుసు, బ్లాక్ లైన్ తెలుసు, ఏడిపి తెలుసు, ఏడిపి ఎస్ఎఫ్టిపి సర్వర్, కాంకోర్ ఎస్ఎఫ్టిపి సర్వర్. సో తర్వాత మెయిల్ సిస్టమ్స్, తర్వాత వెల్స్ ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా. సో ఇవన్నీ బ్యాంకింగ్ సెక్టర్, మీరు పెట్టే ప్రాజెక్ట్ కూడా. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏం జరిగింది, ఒక అమ్మాయి ఒక ప్రాజెక్ట్ పెట్టింది. ఓకే, లెట్స్ ఏ ఎంఆర్ఎఫ్ అని పెట్టింది. ఓకే, సో ఎంఆర్ఎఫ్ అని పెట్టి, సో ఇంటర్ఫేస్ ఏం పెట్టింది, ఏడిపి టు ఎంఆర్ఎఫ్. సో ఏదో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట, బ్యాంక్ ఆఫ్ అమెరికా టు ఐసిఐసి పెట్టింది లెట్స్ ఏ. సో వాళ్ళకి ఏం పని అసలు, ఎంఆర్ఎఫ్ వాళ్ళకి ఒక బ్యాంకింగ్ సెక్టర్లో ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయడం ఉంటుంది, కానీ ఏదో వన్ సైడ్ ఉంటుంది. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, సెండర్ కానీ రిసీవర్ కానీ. సో మీరు పెట్టేటప్పుడు కూడా మీ ప్రాజెక్ట్ రిలేటెడ్ కంటెంట్ కింద ఉండాలి, ప్రాపర్గా ఉండాలి. ఎంఆర్ఎఫ్ ఏం చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్. దే డీల్ విత్ ద పర్చేజ్ ఆర్డర్, దే డీల్ విత్ ద ప్రొడక్షన్ ఆర్డర్, దే డీల్ విత్ ద సేల్స్ ఆర్డర్, దే డీల్ విత్ ద ఆర్డర్స్, దే డీల్ విత్ ద మెటీరియల్స్. సో దీంతో డీల్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఒక ప్రాజెక్ట్ పెడతారో బ్యాంకింగ్ సెక్టర్, లెట్స్ ఏ వెల్స్ ఫార్గో ప్రాజెక్ట్ పెట్టారు, లేదు బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రాజెక్ట్ పెట్టారు, లేదు జేపీ మోర్గన్ ప్రాజెక్ట్ పెట్టారు, లేదు ఐసిఐసిఐ ప్రాజెక్ట్ పెట్టారు. సో దే డీల్ విత్ ద బ్యాంకింగ్ సెక్టర్, ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్, ఎస్ఎఫ్టిపి సర్వర్స్, ఏడిపి, కాంకూర్. సో ఇవన్నీ బ్యాంకింగ్ సెక్టర్ అనమాట. సో ఇవన్నీ ప్రాపర్గా వచ్చిన రెజ్యూమ్, ఒక రెజ్యూమ్ వచ్చింది కానీ యాజ్ ఇట్ ఈస్గా అప్లోడ్ చేయకండి. కంటెంట్ ఏం పెట్టారు అని చూసుకోండి. ఆ కంటెంట్ నాకు వచ్చా, ఆ పాయింట్ నాకు తెలుసా, తెలియదంటే ఆ పాయింట్ అక్కడ నుంచి తీసేయండి, అవసరమే లేదు అసలు. సో ప్రాపర్గా చూసుకొని మొత్తం తరోగా కన్స్ట్రక్ట్ చేసుకొని, ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి రెక్టిఫై చేసుకొని దెన్ అప్లోడ్ ద రెజ్యూమ్. డోంట్ బ్లైండ్గా వెళ్ళి ఇచ్చారు కదా అని రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయకండి. క్లియర్? ఓకే సార్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ ఓపెన్ కనెక్టర్స్, ఏపీఐ మేనేజ్మెంట్, కనెక్టర్ అయిపోయింది, మైగ్రేషన్,
ఇంటిగ్రేషన్లో స్మాల్ టాపిక్స్ ఉన్నాయి, స్మాల్ టాపిక్స్ చెప్తాను. సో మోస్ట్లీ API మేనేజ్మెంట్ 2 days, మైగ్రేషన్ 1 day, ఓపెన్ కనెక్టర్స్ 1 day, ఇది ఒక 2 day. సో టోటల్గా 2, 3, 4, 6. ఓకే, ఈ మంత్ ఎండ్ లేదంటే నెక్స్ట్ వీక్ ఫస్ట్ 2 to 3 daysలో అయిపోతుంది. ఓకే, దట్స్ ఇట్ గైస్.